Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu Telangana TET 2023 ki bhaganga ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 2022లో ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉందో టెట్కి సంబంధించి జూన్లో ఇచ్చారో నోటిఫికేషన్, ఆ క్వశ్చన్ పేపర్ని అయితే మనం ఈరోజు ఒకసారి చూసుకుందాము. మొత్తం 150 బిట్స్ అండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. ఇది మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని వీడియోస్ కూడా ఫ్రీగా చేస్తున్నాను. ఒక సబ్జెక్ట్ కాదండి, అన్ని సబ్జెక్ట్స్, తెలుగు, సైకాలజీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, అన్ని మెథడ్స్, ఇలా అన్ని క్లాసెస్ చేస్తున్నానమ్మా. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ 4 ఆప్షన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చేస్తున్నాను. అండ్ అలాగే క్విక్ రివిజన్ వీడియోస్, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉంది అంటే తెలుగు మొత్తం ఒకే వీడియో రూపంలో, మొత్తం క్లాస్ మొత్తం తెలుగు మొత్తం కూడా ఒకే వీడియో రూపంలో అందిస్తున్నా. సైకాలజీ మొత్తం ఒకే వీడియోలో. ఇదే విధంగా మీకు మెథడాలజీకి సంబంధించి ప్రతి మెథడాలజీకి కూడా 200 డేస్ బిట్స్ చొప్పున వీడియోస్ చేశాను. ఆల్రెడీ అన్నీ కూడా చేసే ఉన్నాయి. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ 40 డేస్ కూడా నేను మీకు బిట్స్ వీడియోస్ అండ్ అలాగే క్లాసెస్, క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఫాలో అయిపోతూ ఉండండి. మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాం. సో గైస్, మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన ఎక్కువ సార్లు పునరావృతమైతే ఈ క్రింది నియమంతో ఎక్కువ కాలం నిల్వ ఉంచబడుతుంది. ఫస్ట్ వన్ అభ్యాస నియమము, సెకండ్ వన్ పునరావృత నియమము, థర్డ్ వన్ ఫలిత నియమము, ఫోర్త్ వన్ సంసిద్ధత నియమము. ఇక్కడ ఈ క్వశ్చన్ బట్టి మనకి ఏం అర్థమవుతుంది, మనకి ఈ యొక్క నియమాలు ఏవైతే అభ్యాస నియమాలు ఉన్నాయో, మనకి ఫలిత నియమం, సంసిద్ధత నియమం, ఈ విధంగా మనకి నియమాలు ఉన్నాయో వీటి నుంచి మనకి బిట్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అభ్యాస నియమము. ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన ఎక్కువ సార్లు పునరావృతమైతే మనకి దాన్ని అభ్యసన నియమంలో ఉంచబడుతుంది. ఎక్కువ కాలం ఏ నియమంలో ఉంచబడుతుంది అంటే అభ్యాస నియమంలో ఉంచబడుతుంది. తర్వాత రెండవ ప్రశ్న, ప్రతిస్పందనల క్రమాన్ని ఏర్పాటు చేయడంలో తుది ప్రతిస్పందనను అనుసరించి ఆశించిన ప్రతిఫలానికి దారితీసే విధంగా తిరిగి తిరోగమనంగా పనిచేసే ప్రక్రియ ఏది? ఫస్ట్ వన్ చైనింగ్, సెకండ్ వన్ ఉద్దీపన సాధారణీకరణ, థర్డ్ వన్ ఆకృతీకరణ, ఫోర్త్ వన్ ఉద్దీపన నియంత్రణ. సో మనకి ఇక్కడ అభ్యసనం అనే టాపిక్ నుంచి మనకి చాలా వరకు బిట్స్ అయితే కవర్ చేస్తున్నారు. సో ఈ అభ్యసనం అనే టాపిక్ నుంచి మీరు ప్రతి టాపిక్ని కూడా కొంచెం జాగ్రత్తగా అయితే చదువుకోండి. ప్రతి టాపిక్కి సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో, అంటే ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఈ 4 ఆప్షన్స్కి కూడా ఎక్స్ప్లెనేషన్స్తో అయితే నేను మీకు ఇప్పుడు ఈ 40 డేస్లో, ఈ 45 డేస్లో అయితే నేను మీకు చేస్తున్నాను. సో వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఆల్రెడీ సైకాలజీకి సంబంధించి మన ఛానల్లో క్లాసెస్ ఉన్నాయి, అండ్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ ఉన్నాయి, అండ్ అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చైనింగ్. ప్రతిస్పందనల క్రమాన్ని ఏర్పాటు చేయట్లో తుది ప్రతిస్పందనను అనుసరించి ఆశించిన ప్రతిఫలానికి దారితీసే విధంగా తిరిగి తిరోగమనంగా పనిచేసే ప్రక్రియ మనకి చైనింగ్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, సాధారణీకరణ దీనికి ఒక ప్రతిచర్య. ఫస్ట్ వన్ భేదాలు, సెకండ్ వన్ సంసర్గము, థర్డ్ వన్ జతపరచుట, ఫోర్త్ వన్ పోలికలు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పోలికలు. సాధారణీకరణ అనేది ఈ పోలికలకు సంబంధించినటువంటి ఒక ప్రతిచర్య. సో ఇక్కడ మనకి ఏ టాపిక్ కవర్ అవుతుంది, మనకి ఇక్కడ సంసర్గము, పోలికలు, ఇవి కూడా మనకి అభ్యసనం అనే టాపిక్ని అయితే మనకి యొక్క జనరలైజేషన్ అంటే ఈ పోలికలు వీటిని వర్గీకరించడం, ఈ టాపిక్ నుంచి అయితే మాత్రం మనకి ఈ బిట్ అయితే కవర్ అవ్వడం జరుగుతుంది. సో తర్వాత ఫోర్త్ క్వశ్చన్ అమ్మ. ఈ ఫోర్త్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే పావ్లోవ్ సాంప్రదాయిక నిబంధన ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన ఏది? ఫస్ట్ వన్ లాలాజలము, సెకండ్ వన్ ఖాళీ అడుగులు, థర్డ్ వన్ గంట, ఫోర్త్ వన్ ఆహారము. సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, గంట. పావ్లోవ్ సాంప్రదాయిక నిబంధన ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన వచ్చేసరికి గంట. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఈ నియమాలు, పావ్లోవ్ నియమాలు, అలాగే తారండైక్ నియమాలు, ఇలా ప్రతి దాని గురించి కూడా ఈ 4 కూడా మనకి ఒక 2 బిట్స్ అయితే కవర్ కావడం జరుగుతుంది. కాబట్టి ఆ టాపిక్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ, ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాం. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనోవైజ్ఞానికవేత్త ఆల్బర్ట్ బండూరా అభివృద్ధి పరిచిన సిద్ధాంతం ఏది?
ఫస్ట్ వన్ పరిశీలనాత్మక అభ్యసనం, సెకండ్ వన్ అంతర్దృష్టి అభ్యసనం, థర్డ్ వన్ కార్యసాధక అభ్యసన నిబంధన, ఫోర్త్ వన్ సాంప్రదాయిక నిబంధన సిద్ధాంతం. ఇక్కడ మనకి సరైన సమాధానం వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పరిశీలనాత్మక అభ్యసనం అనేది సరైన సమాధానం అవుతుంది. మనోవైజ్ఞానికవేత్త ఆల్బర్ట్ బండూరా అభివృద్ధి పరిచిన సిద్ధాంతం మనకి పరిశీలనాత్మక అభ్యసన సిద్ధాంతము. సో మనకి సిద్ధాంతాల నుంచి మస్ట్ అండ్ షుడ్గా 2 to 3 బిట్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ టాపిక్ని అస్సలు మిస్ కాకండి. దీని మీద ఆల్రెడీ క్లాస్ చేశాను, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ సిద్ధాంతాల మీద నుంచి క్లాస్ చేశాను, మీకు బిట్స్ కూడా వివరిస్తూ చేశానమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, వైగోట్స్కి ప్రతిపాదన ప్రకారం పిల్లల వికాసం ఫస్ట్ వన్ నియత విద్య యొక్క ఉత్పన్నం, సెకండ్ వన్ సాంశీకరణం మరియు అనుగుణ్యతల ఉత్పన్నం, థర్డ్ వన్ ఒక సంస్కృతిలోని జన్యుపర అంశాల కారణం, ఫోర్త్ వన్ సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నము. వైగాట్స్కి ప్రతిపాదన ప్రకారము మనము ఇప్పుడే చెప్పాను కదా ఈ సిద్ధాంతాల గురించి మస్ట్ అండ్ షుడ్గా చదువుకోమని. సో ఈ టాపిక్స్ నుంచి అయితే మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసరికి మనకి 6th వన్ 4th వన్ అంటే సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నం అనేది వైగాట్స్కి ప్రతిపాదనల ప్రకారం పిల్లల యొక్క వికాసం. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, నూతన నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో గతంలో నేర్చుకున్న నైపుణ్యం చూపే ప్రభావం. ఫస్ట్ వన్ శూన్య బదలాయింపు, సెకండ్ వన్ అభ్యసన బదలాయింపు, థర్డ్ వన్ ద్విపార్శ్వ బదలాయింపు, ఫోర్త్ వన్ ప్రతికూల బదలాయింపు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇక్కడ మీకు బదలాయింపు అభ్యసన బదలాయింపు రకాల గురించి నేను ఆల్రెడీ క్లాస్ చేశాను. ఈ టాపిక్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి. ఈ టాపిక్ నుంచి మనకి మస్ట్ అండ్ షుడ్గా అయితే బిట్స్ రావడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి దీనికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అభ్యసన బదలాయింపు నూతన నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో గతంలో నేర్చుకున్న నైపుణ్యం చూపే ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ అమ్మా. సమాధానం ఇవ్వని ప్రశ్నలకు పరిష్కరించడానికి ప్రస్తుత జ్ఞానం లేదా నైపుణ్యాలను ఉపయోగించడం అనేది ఫస్ట్ వన్ సమస్య సాధన, సెకండ్ వన్ విమర్శనాత్మక ఆలోచన, థర్డ్ వన్ మెటా కాగ్నిషన్, ఫోర్త్ వన్ స్వీయ నియంత్రణ. సో సరైన సమాధానం వచ్చేసరికి సమస్య సాధన. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సమాధానం ఇవ్వని ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రస్తుత జ్ఞానం లేదా నైపుణ్యాలను ఉపయోగించడం అనేది సమస్య సాధన క్రిందకి వస్తుంది. కాబట్టి ఈ సాధన, ప్రేరణ, అలాగే మెటాకాగ్నిషన్, స్వీయ నియంత్రణ, సమస్య సాధన ఇవన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చదువుకోండి అమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. నిగమన హేతువాదం అనేది ఈ ఆలోచనను సూచిస్తుంది. ఫస్ట్ వన్ ఒక ఆలోచన యొక్క అనుకూలత లేదా సముచితత్వాన్ని నిర్ధారిస్తుంది, సెకండ్ వన్ సమాచారాన్ని సాధారణీకరిస్తుంది, థర్డ్ వన్ ఒక వ్యక్తి ప్రస్తుత సమాచారానికి మించి ఆలోచిస్తాడు, ఫోర్త్ వన్ చేతిలోనున్న సమాచారం మేరకు తార్కికంగా ఉత్పన్నమైన అనుమతి లేదా ముగింపు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చేతిలో ఉన్న సమాచారం మేరకు తార్కికంగా ఉత్పన్నమైన అనుమతి లేదా ముగింపు అనేది నిగమన హేతువాదం అనేది ఈ యొక్క ఆలోచనను సూచించడం జరుగుతుంది. తర్వాత 10th క్వశ్చన్. వాస్తవాలు, ఆలోచనలు, అర్థం మరియు భావనలతో వ్యక్తులు జీవితకాలం సేకరించిన సాధారణ ప్రపంచ జ్ఞానంతో వ్యవహరించే స్మృతి రకం ఏది? ఫస్ట్ వన్ స్వల్పకాలిక స్మృతి, సెకండ్ వన్ దీర్ఘకాలిక లేదా శాశ్వత స్మృతి, థర్డ్ వన్ సంవేదన స్మృతి, ఫోర్త్ వన్ సిమాంటిక్ స్మృతి. సో సరైన సమాధానం వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సిమాంటిక్ స్మృతి అండి. వాస్తవాలు, ఆలోచనలు, అర్థం మరియు భావనలతో వ్యక్తుల జీవితకాలం సేకరించిన సాధారణ ప్రపంచ జ్ఞానంతో వ్యవహరించే స్మృతి రకం వచ్చేసరికి సిమాంటిక్ స్మృతి. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్ అండి. బ్రూనర్ ప్రకారం చిన్నపిల్లలు ప్రధానంగా ఈ విధానంలో నేర్చుకుంటారు. ఏ విధానం? ఫస్ట్ వన్ క్రియాత్మక విధానం, సెకండ్ వన్ పురోగమన విధానం, థర్డ్ వన్ ప్రతీకాత్మక విధానం, ఫోర్త్ వన్ ప్రతి లేదా చిత్రం విధానం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రియాత్మక విధానం. బ్రూనర్ ప్రకారం చిన్నపిల్లలు ప్రధానంగా క్రియాత్మక విధానంలో నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బ్రూనర్ బోధనా సిద్ధాంతం, ఇలా మనకి సిద్ధాంతాలు అన్నీ కూడా ఉన్నాయి కదా, బండూరా సిద్ధాంతం, వీటన్నిటిని ఒకసారి నేర్చుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్లో చూసుకుంటే అది మనకి స్మృతి రకాల గురించి ఇచ్చారు. సో అది ఆ టాపిక్ కూడా మీరు గట్టిగా చదవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ అండి.
అభ్యాసకుని కేంద్రీకృత బోధన అనగా ఫస్ట్ వన్, అభ్యాసకులకు జ్ఞానం నిర్మాణం కోసం అవకాశం ఇవ్వబడుతుంది మరియు అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా వ్యవహరిస్తాడు. సెకండ్ వన్, అభ్యాసకులు మితంగా తెలిసిన వారై ఉంటారు మరియు వారికి బోధనలో వాస్తవాలను అందించడం జరుగుతుంది. థర్డ్ వన్, అభ్యాసకులు నిష్క్రియ గ్రహీతలుగా పరిగణించబడతారు మరియు ఉపాధ్యాయునికి సరైన జ్ఞానం ఉంటుంది. ఫోర్త్ వన్, అభ్యాసకులు నిదానంగా అభ్యసిస్తారు మరియు ఉపాధ్యాయులు సిలబస్ పూర్తికి ఒత్తిడి చేస్తారు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 12th క్వశ్చన్కి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే అభ్యాసకుని కేంద్రీకృత బోధన అంటే అభ్యాసకులకు జ్ఞాన నిర్మాణం కోసం అవకాశం ఇవ్వబడుతుంది మరియు అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఓకేనా. సో తర్వాత క్వశ్చన్ 13th క్వశ్చన్, సహకార అభ్యసనంలో పాఠాలు నేర్చుకునే లక్షణాలలో ఈ క్రింది లక్షణం ఉండదు. ఫస్ట్ వన్, అభ్యసన లక్ష్యాలలో ప్రావీణ్యత పొందుట కొరకు విద్యార్థులు జట్లలో పనిచేస్తారు. సెకండ్ వన్, ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పోటీ. థర్డ్ వన్, ప్రతిభావంతులు సగటు విద్యార్థులు మరియు మందాభ్యాసకులతో జట్లు రూపొందించబడతాయి. ఫోర్త్ వన్, వీలైనప్పుడల్లా జాతి, సంస్కృతి మరియు లింగ భేదములతో కలిపి జట్లు రూపొందించబడతాయి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పోటీ, సహకార అభ్యసనం పాఠాలు నేర్చుకునే లక్షణాలలో ఉండనిది వచ్చేసరికి ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పోటీ. ఉండేవి ఏంటి? ఫస్ట్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఈ మూడు కూడా మనకి ఉంటాయి. తర్వాత క్వశ్చన్ 14th క్వశ్చన్ అమ్మ. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను ఎలా అందించాలి? ఫస్ట్ వన్, ప్రత్యేకమైన పాఠశాలల్లో మాత్రమే. సెకండ్ వన్, ప్రత్యేకమైన ఉపాధ్యాయులతో ప్రత్యేకమైన పాఠశాలల్లో మాత్రమే. థర్డ్ వన్, ఇతర సాధారణ పిల్లలతో కలిపి ప్రత్యేకమైన థర్డ్ వన్, ఇతర సాధారణ పిల్లలతో కలిపి. ఫోర్త్ వన్, ప్రత్యేకమైన పిల్లల కోసం రూపొందించిన పద్ధతులలో ప్రత్యేకమైన పాఠశాలల్లో. సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇతర సాధారణ పిల్లలతో కలిపి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను అయితే అందించడం చేయాలి. సో ప్రత్యేక అవసరాల విద్య గురించి కూడా మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత 15th క్వశ్చన్ అమ్మ. ఈ 15th క్వశ్చన్ చూసుకుంటే సమ్మిళిత విద్య. సమ్మిళిత విద్య గురించి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చదవండి. సమ్మిళిత విద్య అంటే ఏంటి? ఫస్ట్ వన్, వాస్తవాలను ఉపదేశిస్తుంది. సెకండ్ వన్, అట్టడుగు వర్గాలకు చెందిన ఉపాధ్యాయులను కలిగి ఉంటుంది. థర్డ్ వన్, తరగతి గదిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుంది. ఫోర్త్ వన్, కఠినమైన ప్రవేశ విధానాన్ని ప్రోత్సహిస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తరగతి గదిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుంది. సమ్మిళిత విద్య అంటే తరగతి గదిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. మీ తరగతిలో కొంతమంది విద్యార్థులు అత్యంత ప్రతిభను కలిగి ఉన్నారు. మీరు వారికి ఎలా బోధిస్తారు? ఫస్ట్ వన్, మెరుగైన కార్యక్రమాలను ప్రయోగించడం ద్వారా. సెకండ్ వన్, వారు కోరుకున్నప్పుడే బోధించడం. థర్డ్ వన్, తరగతిలోని ఇతరులతో కలిపి, పై తరగతుల వారితో కలిపి. సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తరగతిలో కొంతమంది విద్యార్థులు అత్యంత ప్రతిభను కలిగి ఉంటే మెరుగైన కార్యక్రమాలను ఉపయోగించడం ద్వారా మనము బోధన అనేది చేయవలసి ఉంటుంది. ఓకేనా. సో ఈ టాపిక్ని కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. డిస్లెక్సియా సంబంధం కలిగి ఉన్నది. ఫస్ట్ వన్, పఠన రుగ్మత. సెకండ్ వన్, లేఖన రుగ్మత. థర్డ్ వన్, మానసిక రుగ్మత. ఫోర్త్ వన్, గణిత రుగ్మత. సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పఠన రుగ్మత, డిస్లెక్సియాతో సంబంధం కలిగింది పఠన రుగ్మత. ఈ డిస్లెక్సియా, అల్లెక్సియా, ఈ లేఖన సంబంధ వైకల్యాల గురించి కోడ్స్ రూపంలో నేను బోర్డు మీద ఒక వీడియో చేస్తానమ్మా. అది మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి అది చూస్తే మీకు ఆ క్వశ్చన్కి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ అనేది ఇట్టే చేసేస్తారు. ఓకేనా. సో ఆన్సర్ ఫస్ట్ వన్, పఠన రుగ్మత. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. తెలంగాణలోని సిసిఈ విధానంలో నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మదింపుల యొక్క భారత్వం ఏంటి? ఫస్ట్ వన్, వరుసగా 60% మరియు 40%. సెకండ్ వన్, వరుసగా 50% మరియు 50%. థర్డ్ వన్, వరుసగా 20% మరియు 80%. ఫోర్త్ వన్, వరుసగా 30% మరియు 70%. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వరుసగా 20% మరియు 80%. తెలంగాణలోని సిసిఈ విధానంలో నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మదింపుల యొక్క భారత్వం వరుసగా 20% మరియు 80% అండి. సో తర్వాత క్వశ్చన్ 19th క్వశ్చన్. బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం ఒక పిల్లవాని జ్ఞానాన్ని మదింపు చేయుటకు క్రింది వాటిలో ఈ రంగాన్ని ఎంచుకుంటాము. ఫస్ట్ వన్, జ్ఞానాత్మక రంగము. సెకండ్ వన్, కోనేటివ్ మరియు భావావేశ రంగము. థర్డ్ వన్, మానసిక చలనాత్మక రంగము. ఫోర్త్ వన్, భావావేశ రంగము. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం ఒక పిల్లవాని జ్ఞానాన్ని మదింపు చేయుటకు క్రింది వాటిలో మనం జ్ఞానాత్మక రంగాన్ని ఎంచుకుంటాము. సో ఈ యొక్క రంగాల గురించి బ్లూమ్స్ వర్గీకరణ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి కొంచెం జాగ్రత్తగా చదువుకోండమ్మా. ఇక్కడ పై క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఈ యొక్క ఇది కూడా మనకి సిసి మూల్యాంకనం టాపిక్ కూడా చాలా జాగ్రత్తగా చదవండి. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసరికి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పిల్లలలో ఉపాధ్యాయుడు ఇలా ఉండాలని భావిస్తాడు. ఫస్ట్ వన్ సౌలభ్యకర్త, సెకండ్ వన్ మార్గదర్శకుడు, థర్డ్ వన్ మానిటర్, ఫోర్త్ వన్ స్నేహితుడు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ సౌలభ్యకర్తగా ఉండాలని భావిస్తాడు. జాతీయ విద్యా పాఠ్య ప్రణాళిక చట్టం 2005 గురించి మస్ట్ అండ్ షుడ్గా అయితే మీరు గట్టిగా చదువుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పిల్లలతో ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండాలని భావిస్తాడు. తర్వాత 21st క్వశ్చన్ క్రింది వాటిలో సరిపోలని వాక్యమును గుర్తించండి. ఫస్ట్ వన్ వికాసం అనేది సాధారణం నుండి నిర్దిష్టత వైపు కొనసాగుతుంది. సెకండ్ వన్ వికాసం అనేది ఒక సమగ్ర ప్రక్రియ. థర్డ్ వన్ వికాసం అనేది నిరంతరంగా జీవితకాలం పాటు జరిగే ప్రక్రియ. ఫోర్త్ వన్ వికాసం అనేది పరిపక్వత యొక్క ఫలితము. సో ఆన్సర్ అనేది దీనికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వికాసం అనేది పరిపక్వత యొక్క ఫలితము. ఇది మనకి సరిపోలని వాక్యము. సరిపోయేవి మిగతా 1, 2, 3 ఈ 3 కూడా మనకి సరిపోయే వాక్యాలు. సో తర్వాత క్వశ్చన్ పెరుగుదల వికాసం గురించి మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్వశ్చన్ 22nd క్వశ్చన్ ఇది ఒక నిర్దిష్ట తరగతి ఉద్దీపనలకు ప్రతిస్పందనగా అభ్యసించని లేదా సహజమైన ప్రతిస్పందన. ఫస్ట్ వన్ అసంకల్పిత చర్య, సెకండ్ వన్ అంతర్దృష్టి, థర్డ్ వన్ జాతుల నిర్దిష్ట ప్రవర్తన, ఫోర్త్ వన్ సహజాతము. సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సహజాతము ఒక నిర్దిష్ట తరగతి ఉద్దీపనలకు ప్రతిస్పందనగా అభ్యసించని లేదా సహజమైన ప్రతిస్పందననే మనము ఏమంటామండి? సహజాతము అని అంటాము. సో ఈ యొక్క చర్యలు, ప్రతిస్పందనలు, ఉద్దీపనలు వీటి గురించి కూడా మీరు చదువుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్ అండి. పియాజే ప్రకారం పిల్లలు అమూర్త తర్కం మరియు హేతువాద నైపుణ్యాన్ని ఈ దశలో అభివృద్ధి పరుచుకుంటారు. ఫస్ట్ వన్ మూర్త ప్రచాలక దశ, సెకండ్ వన్ నియత ప్రచాలక దశ, థర్డ్ వన్ సంవేదన చాలక దశ, ఫోర్త్ వన్ పూర్వ ప్రచాలక దశ. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నియత ప్రచాలక దశ. పియాజే ప్రకారం పిల్లలు అమూర్త తర్కం నుండి మరియు హేతువాద నైపుణ్యాన్ని మూర్త ప్రచాలక దశలో అయితే అభివృద్ధి పరచుకోవడం జరుగుతుంది. ఓకేనా? సారీ గైస్, నియత ప్రచాలక దశ. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నియత ప్రచాలక దశలో అభివృద్ధి పరచుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్ మానవునిలో వైయుక్త వ్యత్యాసాల నిర్ణాయకాలకు సంబంధించినది. ఫస్ట్ వన్ అనువంశికత మరియు పరిసరాల మధ్య పరస్పర చర్య, సెకండ్ వన్ అనువంశికత లేదా పరిసరాల రెండింటి ప్రభావం ఉండదు, థర్డ్ వన్ పరిశ్రమలలోని తేడాలు, ఫోర్త్ వన్ అనువంశికతలోని తేడాలు. ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మానవునిలో వైయక్తిక వ్యత్యాసాల నిర్ణాయకాలకు సంబంధించినది అనువంశికత మరియు పరిసరాల మధ్య పరస్పర చర్య. ఈ టాపిక్స్ గురించి మీరు చాలా జాగ్రత్తగా చదువుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్ ఫ్రాయిడ్ సిద్ధాంతం యొక్క 5 దశల సరైన క్రమము. ఫస్ట్ వన్ మౌఖిక, ఆసన, గుప్త, జననాంగ, శిశ్న దశలు. సెకండ్ వన్ మౌఖిక, శిశ్న, ఆసన, గుప్త, జననాంగ దశలు. థర్డ్ వన్ మౌఖిక, ఆసన, శిశ్న, గుప్త, జననాంగ దశలు. ఫోర్త్ వన్ మౌఖిక, ఆసన, జననాంగ, గుప్త, శిశ్న దశలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సారీ గైస్, దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మౌఖిక దశ, తర్వాత ఆసన్న దశ, తర్వాత శిశ్న దశ, తర్వాత గుప్త దశ, తర్వాత జననాంగ దశలు. ఈ ఐదు దశలు ఎవరివి? ఫ్రాయిడ్ సిద్ధాంతం యొక్క 5 దశలు అయితే మనకి థర్డ్ వన్లా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్ ఎరిక్సన్ ప్రకారం ఈ దశలో పిల్లలు ఇతరుల సహాయం కోరుకోరు. ఫస్ట్ వన్ చొరవ వర్సెస్ అపరాధ భావము, సెకండ్ వన్ పరిశ్రమ వర్సెస్ న్యూనత, థర్డ్ వన్ నమ్మకము వర్సెస్ అపనమ్మకము, ఫోర్త్ వన్ స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు లేదా సంశయము. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు లేదా సంశయము. స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు లేదా సంశయం అండి. ఎరిక్సన్ ప్రకారం ఈ స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు లేదా సంశయం దశలో పిల్లలు ఇతరుల సహాయం కోరుకోరు. సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్ 27th క్వశ్చన్ అండి. నూతన వాస్తవిక మరియు ఉపయోగకరమైన ఆలోచన లేదా భావనను పెంపొందించడంలో ఉండే ఆలోచన విధానాన్ని ఇలా అంటారు. ఫస్ట్ వన్ ప్రత్యేకమైన లేదా విశిష్టమైన, సెకండ్ వన్ సరళవంతం, థర్డ్ వన్ సృజనాత్మకత, ఫోర్త్ వన్ ఆవిష్కరణ. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సృజనాత్మకత నూతన వాస్తవిక మరియు ఉపయోగకరమైన ఆలోచన లేదా భావనను పెంపొందించడంలో ఉండే ఆలోచన విధానాన్ని సృజనాత్మకత అని అంటాము. ఈ టాపిక్ గురించి కూడా మీరు చాలా జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్. భాషను సంగ్రహంగా ఈ పదాలతో చెప్పవచ్చు. ఫస్ట్ వన్ వాక్య నిర్మాణము మరియు స్మృతి, సెకండ్ వన్ వాక్యం మాత్రమే, థర్డ్ వన్ విభక్తులు మరియు వాక్య నిర్మాణము, ఫోర్త్ వన్ విభక్తులు మరియు స్మృతి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విభక్తులు మరియు వాక్య నిర్మాణము భాషను సంగ్రహణంగా ఈ పదాలతో చెప్పవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్ అండి. కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో పిల్లవాడు పరీక్షలో నేను మోసం చేయను ఎందుకనగా నా వల్ల నా తల్లిదండ్రులు తలదించుకోవలసిన పరిస్థితి వస్తుంది అని ఆలోచిస్తాడు? ఫస్ట్ వన్ వ్యక్తుల మధ్య సంబంధాలు, సెకండ్ వన్ సామాజిక ఒప్పందం మరియు వ్యక్తిగత హక్కులు, థర్డ్ వన్ విధేయత మరియు శిక్ష, ఫోర్త్ వన్ వ్యక్తివాదము మరియు మార్పిడి. ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వ్యక్తుల మధ్య సంబంధాలు. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తుల మధ్య సంబంధాలు అనే దశలో అయితే పిల్లవాడు పరీక్షలో నేను మోసం చేయను ఎందుకంటే నా వల్ల నా తల్లిదండ్రులు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అని చెప్తాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్. అంతఃపరిశీలన పద్ధతి అనేది ముఖ్యంగా దీనిలో ఉపయోగించబడింది. ఫస్ట్ వన్ ప్రవర్తనవాదము, సెకండ్ వన్ వ్యావహారిక సత్తావాదము, థర్డ్ వన్ కార్యాకరణవాదము, ఫోర్త్ వన్ నిర్మాణాత్మక వాదము. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ నిర్మాణాత్మక వాదం అండి. అంతఃపరిశీలన అనేది ముఖ్యంగా నిర్మాణాత్మక వాదంలో అయితే ఉపయోగపడుతుంది. ఈ టాపిక్ వచ్చేసరికి మనకి ఈ పరిశీలన పద్ధతులు ఉంటాయి కదా, ఈ పరిశీలన పద్ధతుల గురించి కూడా చదువుకోండమ్మా. అయితే నేను ఈ సైకాలజీకి సంబంధించి ముఖ్యమైన టాపిక్స్ ఇప్పుడు మనకి ఏవైతే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయో అలాగే ప్రీవియస్ పేపర్స్ అన్నీ విశ్లేషణ చేసి ఏ టాపిక్స్ని మీరు గట్టిగా చదివితే ఖచ్చితంగా బిట్స్ వస్తాయి అనేది కూడా ఒక వీడియో చేస్తాను. మీకు ఏ వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సైకాలజీ మాత్రమే కాదు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి నేను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్, క్విక్ రివిజన్ వీడియోస్, క్లాసెస్ అన్నీ చేస్తున్నాను. బిట్స్ వీడియోస్ కూడా 4 ఆప్షన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మన ఛానల్లోని వీడియోస్ అన్నీ ఫాలో అయిపోతూ ఉండండి. తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి మనము 2022 పేపర్లో క్వశ్చన్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కలం అనే పదానికి అర్థం ఏంటి? కలం అనే పదానికి అర్థం ఏంటి? ఫస్ట్ వన్ మోక్షం, సెకండ్ వన్ దర్శనం, థర్డ్ వన్ పాపం, ఫోర్త్ వన్ పుణ్యం. సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఓకేనా? కలం అనే పదానికి అర్థం పాపము. అయితే ఈ అర్థాలు టెక్స్ట్ బుక్స్లో 1 to 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్లో ఏవైతే అర్థాలు ఇచ్చారో అర్థాలన్నీ కలిపి మీకు ఒక వీడియో చేశానమ్మా తెలంగాణకు సంబంధించి. మీరు మన ప్లేలిస్ట్లో ఒకసారి సెర్చ్ చేసినట్లయితే తెలుగు క్లాసెస్ అండ్ బిట్స్ వీడియోస్ అని మనకు ఉంటాయి కదా, ఒకసారి మీరు చూసినట్లయితే మీకు అందులో ఉంటాయి, ఒకసారి చూసుకోండి. జస్ట్ ఒక 10 minutes or 15 minutesలో మీకు టోటల్ 1 to 10th క్లాస్ వరకు బుక్స్ తిరగేయకుండా ఆ వీడియో అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. క్రింది వాటిలో జంట పదం కానిది ఏది? ఫస్ట్ వన్ అప్పు సప్పు, సెకండ్ వన్ శ్రద్ధాభక్తులు, థర్డ్ వన్ పరువు ప్రతిష్ఠ, ఫోర్త్ వన్ వింత మనిషి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వింత మనిషి. జంట పదం అనేది వింత మనిషి కాదు కదా. అప్పు పప్పు ఇవి జంట పదాలే, శ్రద్ధ భక్తులు ఇది జంట పదాలే, పరువు ప్రతిష్ఠ ఇది కూడా జంట పదాలే, కానీ జంట పదం కానిది వింత మనిషి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. తెలంగాణ పదజాలం మొత్తం కూడా ఒక వీడియో చేశాను. 1 to 10th క్లాస్ వరకు ఉండేటువంటి బుక్స్లో ఉన్నటువంటి తెలంగాణ పదజాలం వాటి యొక్క అర్థాలు అది కూడా చూడండి. తర్వాత క్రింది వాటిలో జాతీయం కాని పదం ఏది? ఫస్ట్ వన్ మనసు ఉంటే మార్గం ఉంటుంది, సెకండ్ వన్ కడుపు మంట, థర్డ్ వన్ గడ్డిపెట్టు, ఫోర్త్ వన్ పప్పులో కాలు వేయడం. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జాతీయం కానిది వచ్చేసరికి మనసు ఉంటే మార్గం ఉంటుంది, అది సామెత క్రిందికి వస్తుంది. ఓకేనా? జాతీయం క్రిందికి రాదు. మరి జాతీయాలు ఏంటంటే కడుపు మంట, గడ్డిపెట్టు, పప్పులో కాలువేయడం, ఈ 3 కూడా మనకి జాతీయం క్రిందికే వస్తాయి. జాతీయాలన్నీ 1 to 10th క్లాస్ వరకు ఉండేటువంటి జాతీయాలన్నీ కూడా ఒక వీడియో చేసేసాను ఆల్రెడీ. తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ 10 to 15 minutesలో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకుంటే టోటల్ మీకు మీ చేతుల్లో ఉన్నట్టే వాటికి సంబంధించిన మార్క్స్ అన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సామెత కానిది ఏది? ఫస్ట్ వన్ పుండు మీద కారం చల్లినట్టు, సెకండ్ వన్ కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలు, థర్డ్ వన్ అందవేసిన చెయ్యి, ఫోర్త్ వన్ ఏ ఎండకు ఆ గొడుగు. సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అందువేసిన చెయ్యి జాతీయం అవుతుంది, సామెత అయితే కాదు కదా. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి సామెతలు ఏంటంటే పుండి మీద కారం చల్లినట్టు, కాసిన చెట్టుకి రాళ్ల దెబ్బలు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం. ఇది మనకి సామెతలు అవుతాయమ్మా. ఈ సామెతలన్నీ కూడా ఒక వీడియోలో చేశాను, అది కూడా చూడండి. తర్వాత వక్త్రం అనగా ఫస్ట్ వన్ మధువు, సెకండ్ వన్ పప్పు, థర్డ్ వన్ మంకు, ఫోర్త్ వన్ ముఖం. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వక్త్రము, వక్తృసోత్ర విపరిణామము అని మనకి ఉంటుంది కదా మెథడాలజీస్లో. వక్త్రము అంటే ముఖ కవళికలు, ముఖము అని వస్తుంది కాబట్టి వక్త్రం అంటే ముఖము. సో అర్థాల గురించి ఒక వీడియో చేశాను కదా, అది చూడండి. తర్వాత ద్విత్వం అంటే ఫస్ట్ వన్ ఒక హల్లుకు రెండు హల్లులు ఒత్తుగా రావడం, సెకండ్ వన్ ఒక హల్లును ఒకసారి రాయడం, థర్డ్ వన్ ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా రావడం, ఫోర్త్ వన్ ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడం. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వము అంటారు. ఒక హల్లుకు వేరొక హల్లు కానీ అచ్చు కానీ వచ్చినట్లయితే దాన్ని ఏమంటారమ్మా? ద్విత్వము, సంయుక్తము. ఇది ఒకదాని క్రింద అదే అక్షరం కానీ ఒక హల్లుకు అదే హల్లు కానీ వస్తే ద్విత్వము, ఇంకొక దానికి వేరేది కానీ వచ్చినట్లయితే సంయుక్తము. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 37th క్వశ్చన్. క్రింది వాటిలో విశేషణ పదం ఏది? ఫస్ట్ వన్ చుక్కాని, సెకండ్ వన్ చేలము, థర్డ్ వన్ చుక్కలు, ఫోర్త్ వన్ చిక్కని. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విశేషణ పదం ఏంటి? చిక్కని. చూడండి, చుక్కాని. చుక్కాని అంటే ఏంటమ్మా? నావికుడు. చేలము, దీనికి అర్థం నాకైతే సరిగా తెలీదు, బట్ ఇది కూడా నామవాచకం క్రిందికి వస్తుంది. చుక్కలు, ఇది కూడా నామవాచకం క్రిందికి వస్తుంది. బట్ చిక్కని అంటే చిక్కగా, పలచగా, ఇవేంటి గుణాన్ని తెలియజేసే పదాలు కాబట్టి ఇవి విశేషణ పదాలు అవుతాయి. ఓకేనా? సో ఈ విశేషణాలు వీటి గురించి క్లాస్ కూడా చెప్పాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 38th క్వశ్చన్. క్రింది వాటిలో మహాప్రాణాక్షరం ఉన్న పదం ఏది? ఫస్ట్ వన్ పతకం, సెకండ్ వన్ పతాకం, థర్డ్ వన్ పతనం, ఫోర్త్ వన్ పతకం. సో సరైన సమాధానం వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో మహాప్రాణాక్షరం ఉన్న పదం ఏంటి అంటే పతకం. థా, ఒత్తు థా ఉంది కదా, దీన్ని మహాప్రాణాక్షరం అంటారు. పతకం అనేది మహాప్రాణాక్షరం ఉన్నటువంటి పదము. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో అసమాపక క్రియాపదం ఏది? ఫస్ట్ వన్ ఎగురలేదు, సెకండ్ వన్ ఎగురరాదు, థర్డ్ వన్ ఎగిరి, ఫోర్త్ వన్ ఎగిరింది. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎగిరి. చూడండి, ఎగిరి ఎగిరి అంటే అక్కడితో ఆగిపోయింది, పూర్తి కాలే, అది అసమాపకం, సమాప్తం కాలేదు కాబట్టి ఇది అసమాపక క్రియాపదము. ఎగిరింది, ఎగురలేదు, ఎగరరాదు, ఎగురుతుంది, ఎగురుతూ ఉంది, ఇవన్నీ కూడా చివరన మనకి కలిపి ఉన్నాయి కాబట్టి అది పూర్తయిపోయింది కాబట్టి దాన్ని సమాపక క్రియాపదం అంటారు. బట్ ఈ ఎగిరి అనేది పూర్తి కాలేదు, ఆ చివరన ఏమొస్తుంది అనేది తెలియదు కాబట్టి ఇది మనకి అసమాపక క్రియాపదం అవుతుంది. సో క్రియల గురించి కూడా ఒక వీడియో చేశాను. టోటల్ అండి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా క్లాసెస్ ఉన్నాయి, బిట్స్ వీడియోస్ ఉన్నాయి, అన్నీ కూడా చక్కగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 40th క్వశ్చన్. ఎవరిని అనే దానికి సమాధానం ఇచ్చే పదాన్ని ఇలా అంటారు. ఫస్ట్ వన్ క్రియ, సెకండ్ వన్ ప్రత్యయం, థర్డ్ వన్ కర్త, ఫోర్త్ వన్ కర్మ. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవరిని అనే దానికి సమాధానం వచ్చే పదాన్ని కర్మ అంటారు. కర్త అంటే ఎవరు చేస్తారో వాళ్ళని కర్త అంటారు. ఎవరు అనుభవిస్తారో, ఎవరిని అని మనం సంబోధిస్తామో వాళ్ళని కర్మ అంటారు. ఏదైతే పని ఉందో ఆ పనిని క్రియ అంటారు. ఓకేనా? తర్వాత 41st క్వశ్చన్. క్రింది వాటిలో విభక్తి ప్రత్యయం ఏది? ఫస్ట్ వన్ పి, సెకండ్ వన్ కు, థర్డ్ వన్ గా, ఫోర్త్ వన్ చి. సో సరైన సమాధానం వచ్చేసరికి సెకండ్ వన్ కు. విభక్తి ప్రత్యయము, విభక్తులు ఉన్నాయి కదా మనకి, డూము, ఊలు ప్రథమ విభక్తి, నిన్ నున్ లన్ కూచి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, ని వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి, అందున్నన్ సప్తమీ విభక్తి, ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఇలా మనకి విభక్తులు ఉన్నాయి కదా, ఈ విభక్తులకి చివర ఏదైతే ప్రత్యయాలు చేరుతున్నాయో వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి విభక్తి ప్రత్యయము హూ అనేది ఉంది.
కూర్చి గురించి అని ఉంటుంది కదా. సో కిన్ కున్ యొక్క లోపల ఇవన్నీ కూడా విభక్తి ప్రత్యయాలు. కానీ పి గా చి అనేవి మనకి ఇక్కడ లేవు కాబట్టి ఆన్సర్ సెకండ్ వన్ కు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 42nd క్వశ్చన్. ఉభయాక్షరాలు అనగా సో ఇక్కడ కొన్ని సంజ్ఞలు ఇచ్చారో అవి చూసుకోండి. అరసున్న సున్నా విసర్గ. సెకండ్ వన్ పొల్లు క్రూ అదే రూ ఒత్తు విసర్గ. థర్డ్ వన్ చా కింద తా ఒత్తు అంటే చా అని పిలుస్తారు, జా అని పిలుస్తారు బండీరా. ఫోర్త్ వన్ చా జారా. సో వీటిలో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉభయాక్షరాలు అంటే సున్నా అరసున్నా విసర్గ ఈ మూడు కూడా ఫస్ట్ వన్ ఉభయాక్షరాలు మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఉభయాక్షరాలు అంటే ఆ మూడింటిని మనం ఉభయాక్షరాలు అని పిలుస్తాం. తర్వాత 43వ క్వశ్చన్. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వాటిని ఎలా అంటారు? ఫస్ట్ వన్ సమాసాలు, సెకండ్ వన్ అర్థాలు, థర్డ్ వన్ విభక్తులు, ఫోర్త్ వన్ సందులు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అమ్మ. విభక్తులు అంటారు. వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వాటిని విభక్తులు అంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సమాసం అనగా 44th క్వశ్చన్. సమాసం అనగా ఫస్ట్ వన్ వ్యర్థ పదాలతో రెండు వాక్యాలు కలిపి రాయడం. సెకండ్ వన్ ఏవైనా రెండు పదాలు కలిపినా నూతన పదంగా ఏర్పడకపోవడం. థర్డ్ వన్ అర్థం లేని రెండు పదాలు కలిసి నూతన పదంగా ఏర్పడడం. ఫోర్త్ వన్ సమర్థములైన రెండు పదాలు కలిసి నూతన పదంగా ఏర్పడడం. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సమాసం అనగా సమర్థములైన రెండు పదాలు కలిసి నూతన పదంగా ఏర్పడితే దానిని సమాసం అని అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 45th క్వశ్చన్. ప్రామాణిక భాషారూపం అనగా ఫస్ట్ వన్ గ్రాంధిక భాషారూపం, సెకండ్ వన్ ఉన్నత వర్గాల వారు వినియోగించే భాషారూపం, థర్డ్ వన్ అధిక సంఖ్యాకులు వినియోగించే భాషారూపం, ఫోర్త్ వన్ పండితులు వినియోగించే భాషారూపం. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రామాణిక భాషారూపం అనగా మనకి అధిక సంఖ్యాకులు వినియోగించే భాషారూపం. ప్రామాణికంగా మనం ఏదైతే భాషను ఉపయోగిస్తున్నామో దాన్నే మనము ప్రామాణిక భాషారూపము అని అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. భాష పోషించే కీలక పాత్ర ఫస్ట్ వన్ జాతీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహనను పెంపొందిస్తుంది. సెకండ్ వన్ పైవన్నీ కూడా. థర్డ్ వన్ మానవ సంబంధాలను పెంపొందిస్తుంది. ఫోర్త్ వన్ మనుషుల మధ్య ఐక్యతా భావనలను పెంపొందిస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్. భాష పోషించే కీలక పాత్ర ఏంటి? జాతీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహనను పెంపొందిస్తుంది, మానవ సంబంధాలను పెంపొందిస్తుంది, మనుషుల మధ్య ఐక్యతా భావనలను పెంపొందిస్తుంది. ఇవన్నీ కూడా మనకి భాష పోషించే కీలక పాత్ర అండి. తెలుగు మెథడాలజీకి సంబంధించి 200 బిట్స్ టోటల్ మెథడాలజీకి సంబంధించి 200 బిట్స్ ఒక వీడియో రూపంలో చేశాను. అది చూడండి. ఒక్క తెలుగే కాదు అన్ని సబ్జెక్ట్స్ కూడా 200 వేసి మెథడాలజీ బిట్స్ అయితే చేశాను ఒక్కొక్క సబ్జెక్ట్కి కూడా. అవి కూడా చూడండి. నెక్స్ట్ 47th క్వశ్చన్. భాషా నైపుణ్యాలలో మూడవది ఏది? ఫస్ట్ వన్ భాషణం, సెకండ్ వన్ పఠనం, థర్డ్ వన్ లేఖనం, థర్డ్ వన్ శ్రవణం, ఫోర్త్ వన్ లేఖనం. సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పఠనం. భాషా నైపుణ్యాలలో మూడవది శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం కదా. సో మనకి థర్డ్ది ఏమొచ్చింది? పఠనం వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసరికి పఠనం. నెక్స్ట్ క్వశ్చన్ 48th క్వశ్చన్. వినడం, మాట్లాడడం సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలను క్రింది విధంగా నిర్వహించాలి. ఫస్ట్ వన్ జతలుగా నిర్వహించాలి, సెకండ్ వన్ పూర్తి తరగతి గది కృత్యంగా నిర్వహించాలి, థర్డ్ వన్ వ్యక్తిగత కృత్యాలుగా నిర్వహించాలి, ఫోర్త్ వన్ జట్టు కృత్యాలుగా నిర్వహించాలి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వినడం, మాట్లాడడం సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలను పూర్తిగా తరగతి గది కృత్యంగా నిర్వహించాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 49th క్వశ్చన్. భాషా బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఫస్ట్ వన్ పరీక్షలో ఉత్తమ గ్రేడులు పొందేలా చూడడం, సెకండ్ వన్ తప్పులు లేకుండా రాయగలగడం, థర్డ్ వన్ నిర్ధారించిన సామర్థ్యాలను పెంపొందించడం, ఫోర్త్ వన్ స్పష్టోచ్చారణను పెంపొందించడం. సో ఆన్సర్ వచ్చేసరికి
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నిర్ధారించిన సామర్థ్యాలను పెంపొందించడం. భాషా బోధన యొక్క ప్రధాన లక్ష్యం నిర్ధారించిన సామర్థ్యాలను పెంపొందించడం. మనం ప్రీవియస్ బిట్స్ ఎందుకు చూసుకోవాలి అంటే అమ్మ, ఏ టాపిక్స్ నుంచి మనకి బిట్స్ కవర్ అవుతున్నాయి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నానా మీకు ఏ టాపిక్స్ నుంచి బిట్స్ వచ్చాయి అనేది మీకు ఒక తెలుస్తుంది అనమాట. ఆ టాపిక్స్ మనం గట్టిగా చదవాలి అనే ఆలోచన అయితే మీకు ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 50th క్వశ్చన్. గేయాలను పొడిగించగలగడం అనేది ఏ సామర్థ్యానికి సంబంధించినది? ఫస్ట్ వన్ సృజనాత్మకత, సెకండ్ వన్ పదజాలం, థర్డ్ వన్ భాషను గురించి తెలుసుకోవడం, ఫోర్త్ వన్ భాషణము. సో సరైన సమాధానం ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. సృజనాత్మకత. గేయాలను పొడిగించగలగడం అనేది సృజనాత్మకత సామర్థ్యానికి సంబంధించినది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. పద్యం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. నేను ఆల్రెడీ అపరిచిత పద్యం అనే టాపిక్ మీద 50 అంటే ఒక 10 పద్యాలు తీసుకొని ఒక 50 పైగా బిట్స్ అయితే నేను రూపొందించాను. బిట్స్ వీడియోస్ చాలా చేశానండి. ఆ బిట్స్ వీడియోస్ కూడా మీకు 4 ఆప్షన్స్కి కూడా క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తూ 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చేశాను. అవి చూడండి. అండ్ ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాను. ఇవి కూడా ఫాలో అవుతూ ఉండండి. సో పద్యం మీరు క్వశ్చన్స్ ఎప్పుడైనా ఎలా చేస్తారంటే, పద్యము కానీ గద్యము కానీ వచ్చినప్పుడు మీరు పద్యాన్ని గద్యాన్ని చదువుతూ టైం వేస్ట్ చేయకండి. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదివి ఆ తర్వాత మీరు పద్యాన్ని కానీ గద్యాన్ని కానీ ఆ క్వశ్చన్లో ఉండేటువంటి కీవర్డ్ ఆ పద్యంలో కానీ గద్యంలో కానీ ఎక్కడుంది అనేది చూసుకొని అప్పుడు ఆన్సర్ చేయండి. మీకు రైట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ పద్యము కమలములు నీట బాసిన గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ దమదమ నెలవులు దప్పిన దమమిత్రుల శత్రుల కూడా తథ్యము సుమతి. సో పద్యం అయితే ఇది వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్, కమలాప్తుడు అనే పదానికి అర్థం ఏంటి? ఫస్ట్ వన్ ఇంద్రుడు, సెకండ్ వన్ రుద్రుడు, థర్డ్ వన్ చంద్రుడు, ఫోర్త్ వన్ సూర్యుడు. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ సూర్యుడు. కమలాప్తుడు అంటే కమలములను ఆప్తుగా చేసుకునేవాడు, కమలాలను ఆకర్షించుకునేవాడు. సో కమలాప్తుడు అంటే సూర్యుడు. సూర్యరశ్మి సోకగానే ఈ కమలములు అనేవి విరబోస్తాయి. కమలాప్తుడు అంటే సూర్యుడు అని అర్థం వస్తుంది. తర్వాత పాసిన అనగా సెకండ్ వన్ పాసిన అనగా ఫస్ట్ వన్ మెరిసిన, సెకండ్ వన్ విరిసిన, థర్డ్ వన్ తొలగిన, ఫోర్త్ వన్ నిండిన. ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ తొలగిన. పాసిన నీట వాసిన, నీట తొలగిన లేదా ఇలా తొలగిన అని అర్థం వస్తుంది. తర్వాత 53వ క్వశ్చన్. ఈ పద్యంలో మిత్రులు శత్రువులుగా ఎప్పుడు మారుతారని చెప్పబడింది? ఫస్ట్ వన్ స్థానం మారినప్పుడు, సెకండ్ వన్ ఏడిపించినప్పుడు, థర్డ్ వన్ ఆపదలో ఆదుకున్నప్పుడు, ఫోర్త్ వన్ నమ్మకం పోయినప్పుడు. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ స్థానం మారినప్పుడు. మనం ఏదైతే స్థానంలో ఉన్నప్పుడు వేరొక స్థానానికి వెళ్తామో అక్కడ మనకి ఇక్కడ ఎవరైతే మిత్రులు ఉన్నారో అక్కడ వాళ్ళు శత్రువులు అయ్యే అవకాశం కూడా ఉంది అని మనకి పద్యం చెప్తుంది. కాబట్టి స్థానం మారినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ 54th క్వశ్చన్. ఈ పద్యాన్ని రాసిన కవి ఎవరు? ఫస్ట్ వన్ వేమన, సెకండ్ వన్ మారణ, థర్డ్ వన్ బద్దన, ఫోర్త్ వన్ తిక్కన. సో సరైన సమాధానం వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బద్దన. సుమతి శతకకర్త బద్దన. ఓకేనా. సో మనం ఆ శతకాన్ని చూసుకొని అప్పుడు ఆ కర్త ఎవరు అనేది తెలుసుకోవాలి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో తెలంగాణలో చిత్రకళకు ప్రసిద్ధులైన వారు ఎవరు? ఫస్ట్ వన్ మల్లాది చంద్రశేఖర శాస్త్రి, సెకండ్ వన్ నటరాజ రామకృష్ణ, థర్డ్ వన్ మిద్దెరాములు, ఫోర్త్ వన్ కొండపల్లి శేషగిరిరావు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సారీ గైస్, నేనే చెప్పాలి కదా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కొండపల్లి శేషగిరిరావు. నాకు అలా క్వశ్చన్స్ చెప్పేటప్పుడు ఇది అలవాటు అయిపోయింది ఈ పదం అనేది. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి కొండపల్లి శేషగిరిరావు తెలంగాణలోని చిత్రకళకు ప్రసిద్ధులైన వారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 56th క్వశ్చన్. గిల్లిదండ ఆటను ఇలా అంటారు? ఫస్ట్ వన్ చెడిగుడు, సెకండ్ వన్ చిత్తుబొత్తు, థర్డ్ వన్ చెర్రగోనె, ఫోర్త్ వన్ తొక్కుడు బిల్ల. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్. గిల్లిదండ ఆటను చిర్రగోనె ఆట అని కూడా అంటారు. ఒకసారి చూసుకోండి, చిర్రగోనె ఆట. నెక్స్ట్ క్వశ్చన్ 57th క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలోని దూరదర్శన్ ఛానల్ పేరు ఏంటి? ఫస్ట్ వన్ సప్తగిరి, సెకండ్ వన్ భువనగిరి, థర్డ్ వన్ భద్రగిరి, ఫోర్త్ వన్ యాదగిరి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డిడి యాదగిరి అంటాం కదా, దూరదర్శన్ యాదగిరి. సో డిడి యాదగిరి ఛానల్ అంటాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో దూరదర్శన్ ఛానల్ యాదగిరి. నెక్స్ట్ క్వశ్చన్. గంగిరెద్దును రచించిన కవి ఎవరు? ఫస్ట్ వన్ పల్లా దుర్గయ్య, సెకండ్ వన్ వానమామలై వరదాచార్యులు, థర్డ్ వన్ అచ్చి వెంకటాచార్యులు, ఫోర్త్ వన్ శేషం లక్ష్మీనారాయణాచార్య. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్
పల్లా దుర్గయ్య. గంగిరెద్దును రచించిన కవి ఎవరు అంటే పల్లా దుర్గయ్య. చూసుకోండి అమ్మ, మనకి కవులు, కవి పరిచయాలు, రచయితల గురించే మ్యాక్సిమం ఒక 5 బిట్స్ అయితే కవర్ చేసేస్తున్నాడు. 5 కంటే ఎక్కువ బిట్స్ ఇస్తున్నాడు. మీరు అస్సలు వాటిని మాత్రం మిస్ చేసుకోకండి. అది నేను ఆల్రెడీ చేశాను. మళ్ళీ ఇప్పుడు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేడం గారు కవులు, కవితలు, ఆ రచయితలు వాటి గురించి కొంచెం చెప్పండి, ఈ టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఆ టోటల్ కూడా నేను ఒక వీడియో రూపంలో వివరిస్తాను. సో ఆ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 59th క్వశ్చన్. నరసింహ శతకాన్ని రాసిన కవి ఎవరు? ఫస్ట్ వన్ అన్నమయ్య, సెకండ్ వన్ రామదాసు, థర్డ్ వన్ సిద్ధప్ప, ఫోర్త్ వన్ శేషప్ప కవి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ శేషప్ప కవి అండి. ఆన్సర్ ఫోర్త్ వన్. నరసింహ శతకాన్ని రచించిన కవి శేషప్ప కవి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎలమి అనగా అర్థం ఏంటి? ఫస్ట్ వన్ ఆశ్చర్యం, సెకండ్ వన్ విచారం, థర్డ్ వన్ సంతోషం, ఫోర్త్ వన్ దుఃఖం. సో ఆన్సర్ సంతోషం. ఎలమి అనగా ఆన్సర్ సంతోషం అవుతుంది. సో తెలుగుకు సంబంధించి చాలా బిట్స్ వీడియోస్, క్లాసెస్ వీడియోస్, మీ కంటెంట్ వీడియోస్, ఇలా అర్థాలు, నానార్థాలు, పదాలు, వీటన్నింటి గురించి వీడియోస్ చేశానమ్మా మీ అందరి కోసం. క్విక్ రివిజన్ వీడియోస్ కూడా చేశాను. అవన్నీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నా. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీరు నేను చెప్పే వీడియో పక్కన పెట్టుకొని మీరు వేరొక వర్క్ కూడా చేసుకునే విధంగా ఉంటాయి. సో అవి మిస్ చేసుకోకండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, లాంగ్వేజ్ టు ఇంగ్లీష్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 61st క్వశ్చన్, హూ పెయింటెడ్ దిస్? దిస్ కెన్ బి అండర్స్టూడ్ యాజ్. ఫస్ట్ వన్, who was it painted? Second one, who was it painted by? Third one, whom was it painted? Fourth one, by whom it was painted. సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి సెకండ్ వన్ అండి. who was it painted by. ఇక్కడ మనకి అండర్స్టూడ్, మీరు దీని ప్రకారం ఏది అండర్స్టూడ్ చేసుకున్నారంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో కరెక్ట్ది ఏది అని అడిగారు. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హూ వాజ్ ఇట్ పెయింటెడ్ బై. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 62nd క్వశ్చన్. Shall I ever see her again? He wondered. This sentence can be reported as. Reported speech లో అయితే మనకి రాయమని చెప్పారు. సో ఫస్ట్ వన్, he wondered if he would see her again ever. Second one, he wondered if he would ever see her again. Third one, he wondered if he will ever see her again. Fourth one, he wondered if the would ever seen her again. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఇక్కడ మనకి రిపోర్టెడ్ స్పీచ్లో అయితే మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి స్పీచెస్ నుంచి ఖచ్చితంగా 1 లేదా 2 బిట్స్ వస్తున్నాయి. అండ్ అలాగే కరెక్షన్ గురించి ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నాం, దాని గురించి వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హీ వండర్డ్ ఇఫ్ హీ వుడ్ ఎవర్ సీ హర్ అగైన్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది 62nd క్వశ్చన్కి. ఓకేనా. మన ఛానల్లో ఇంగ్లీష్కి సంబంధించి మెథడాలజీ మొత్తం ఒక 200 బిట్స్ చేశాను. కొన్ని టాపిక్స్కి సంబంధించి ఇంగ్లీష్లో బిట్స్ వీడియోస్ చేశానమ్మా, ఒకసారి చూడండి. ఇప్పుడైతే క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి. ఒకవేళ మీకు క్లాసెస్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 63rd క్వశ్చన్. వెరీ ఫ్యూ ఇండియన్ కింగ్స్ వర్ యాజ్ గ్రేట్ యాజ్ అశోక. దిస్ సెంటెన్స్ కెన్ బి అండర్స్టూడ్ యాజ్. ఈ సెంటెన్స్ని మీరు అర్థం చేసుకునేది ఏ విధంగా అనేసి క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ వన్, అశోక వాజ్ గ్రేటర్ దాన్ మోస్ట్ అదర్ ఇండియన్ కింగ్స్. సెకండ్ వన్, నో అదర్ ఇండియన్ కింగ్ వాజ్ యాజ్ గ్రేట్ యాజ్ అశోక. థర్డ్ వన్, అశోక వాజ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ కింగ్. ఫోర్త్ వన్, అశోక వాజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ ఇండియన్ కింగ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? వెరీ ఫ్యూ ఇండియన్ కింగ్స్ వర్ యాజ్ గ్రేట్ యాజ్ అశోక. ఇచ్చినటువంటి వాక్యానికి క్రింది వాటిలో ఏది సరిపోతుంది అని ఈ క్వశ్చన్కి అర్థం అన్నమాట. సో ఆన్సర్ ఫస్ట్ వన్, అశోక వాజ్ గ్రేటర్ దాన్ మోస్ట్ అదర్ ఇండియన్ కింగ్స్. ఓకేనా. మనకి ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 64th క్వశ్చన్. There's dash use in complaining. They won't do anything about it. Choose the correct answer. ఆ డాష్లో ఏమొస్తుంది అనేది ఫిల్ చేయమన్నారు క్రింద ఇచ్చినటువంటి వాటిలో. ఫస్ట్ వన్ a little, second one little, third one a few, fourth one few. సో సరైన సమాధానం లిటిల్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దేర్స్ లిటిల్ యూజ్ ఇన్ కంప్లైనింగ్, దే వోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. మనకి లిటిల్ అనేది ఆ డాష్లో అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 65th క్వశ్చన్. Ramesh has 2 brothers, but he doesn't speak to dash of them. Choose the correct answer. మనకి డాష్లో కరెక్ట్ ఆన్సర్ ఏది వస్తుంది అని అడిగారు. ఫస్ట్ వన్ ఐదర్, సెకండ్ వన్ నైదర్, థర్డ్ వన్ బోత్, ఫోర్త్ వన్ ఎనీ. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి
First one is the right answer. Either. Ramesh has 2 brothers but he doesn't speak to either of them. Okay na? So next question, 66th question andi. What dash was in the box? First one, choose the correct answer to complete the sentence. Dash లో ఏమొస్తుంది అనేది కరెక్ట్గా అయితే చెప్పమన్నారు. ఫస్ట్ వన్, you did think. Second one, you had thought. Third one, did you think that? Fourth one, did you think? సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. డిడ్ యూ థింక్, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. వాట్ డిడ్ యూ థింక్ వాజ్ ఇన్ ద బాక్స్? ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 67th క్వశ్చన్. We haven't got dash left. Choose the correct answer అని అడిగారు. ఫస్ట్ వన్, ఎనీ బట్టర్. సెకండ్ వన్, ద బట్టర్. థర్డ్ వన్, ఏ బట్టర్. ఫోర్త్ వన్, సమ్ బట్టర్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎనీ బట్టర్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, ఎనీ బట్టర్. వాట్ వీ హ్యావెంట్ గాట్ డాష్ లెఫ్ట్, ఎనీ బట్టర్ లెఫ్ట్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 68th క్వశ్చన్. I was dash to find that the show was dash. Choose the correct answer to complete the sentence. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, ఈ డాష్లో కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది అని ఇచ్చాడు. సెకండ్ వన్ అమ్మ, ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? సర్ప్రైజింగ్ ఫస్ట్ డాష్లో, సెకండ్ వన్ ఫ్రైటెండ్, సెకండ్ వన్ సర్ప్రైజ్డ్ ఫ్రైటనింగ్, థర్డ్ వన్ సర్ప్రైజ్డ్ ఫ్రైటెండ్, ఫోర్త్ వన్ సర్ప్రైజింగ్ ఫ్రైటనింగ్ అంటే ఫ్రైటనింగ్. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు ఫైండ్ దట్ ద షో వాజ్ ఫ్రైటనింగ్. సెకండ్ వన్ సర్ప్రైజ్డ్ అలాగే ఫ్రైటనింగ్ అనేవి ఈ 2 డాష్లో అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. No one believed him at first, but he dashed to be correct. Choose the correct answer. First one, found out. Second one, turned out. Third one, worked out. Fourth one, came out. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫౌండ్ అవుట్. ఓకేనా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. నో వన్ బిలీవ్డ్ హిమ్ అట్ ఫస్ట్ బట్ హీ డాష్ టు బీ కరెక్ట్, ఫౌండ్ అవుట్. ఓకేనా. సారీ గైస్, సెకండ్ వన్ టర్న్డ్ అవుట్ టు బీ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, 70th క్వశ్చన్. Choose the correct sentence. First one, had I not seen this with my eyes, I would have not believed it. Second one, had I seen with my eyes, I would have not believed it. Third one, had I not seen this with my eyes, I would have believed it. Fourth one, had I not seen this with my eyes, I would not have believed it. సో సరైన సమాధానం వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏది? హ్యాడ్ ఐ నాట్ సీన్ దిస్ విత్ మై ఐస్, ఐ వుడ్ నాట్ హ్యావ్ బిలీవ్డ్ ఇట్. ఓకేనా. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయంటే, మనం ఏ టాపిక్స్ మస్ట్ అండ్ షుడ్గా చదివితే మనకి మంచి స్కోర్ అనేది వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద ఆధారపడి మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ తెలుగు సైకాలజీ మిగతా సబ్జెక్ట్స్ కూడా ఆల్రెడీ తెలుగు సైకాలజీ చేసేసాను. ఇది మీరు లేట్గా చూసినట్లయితే మిగతా కూడా నేను ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయితే చెప్పేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించి అందులో ఏవైతే టాపిక్స్ ఇంపార్టెంట్గా వస్తున్నాయి అనే వాటి గురించి కూడా వీడియోస్ అయితే నేను చేస్తాను. సో ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకు ఎగ్జామ్ అయ్యే వరకు ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తాను. ఎవ్రీ 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆ 4 ఆప్షన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చేయాలనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, 71st క్వశ్చన్. ఫైండ్ అవుట్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్. ఇన్ సమ్మర్ ఆర్ డేస్ ఆర్ వార్మ్ దెన్ ఆర్ నైట్స్. అంటే ఇక్కడ ABCD 4 ఇచ్చాడు. ఏ ఇన్ సమ్మర్, బి డేస్ ఆర్, సి వార్మ్ దెన్, డి నైట్. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ సి, సెకండ్ వన్ డి, థర్డ్ వన్ ఏ, ఫోర్త్ వన్ బి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఫైండ్ అవుట్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్ ఉన్నది వచ్చేసరికి మనకి వామ్ దెన్ అనేది ఎర్రర్ ఉంది. మిగతా అన్నివి కూడా కరెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 72nd క్వశ్చన్. He incited on he was innocent. To improve the sentence, the underlined part has to be replaced by. First one, incited upon that. Second one, incited what. Third one, incited on that. Fourth one, incited that.
సో ఆప్షన్ కరెక్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇన్సైటెడ్ దట్. ఇక్కడ ఇన్సైటెడ్ ఆన్కి బదులుగా ఇన్సైటెడ్ దట్ అనేది వస్తుంది. హీ ఇన్సైటెడ్ దట్ హీ వాజ్ ఇన్నోసెంట్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 73rd క్వశ్చన్. I am annoyed dash him dash what he has done to us. Choose the correct answer to complete the sentence. ఆ డాష్లో ఏం ఫిల్ చేస్తే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తుంది అని అడిగాడు. సో ఫస్ట్ వన్ విత్, ఫర్, సెకండ్ వన్ ఫర్ విత్, థర్డ్ వన్ విత్ ఫ్రమ్, ఫోర్త్ వన్ ఫర్ ఫ్రమ్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విత్ ఫర్. ఈ 2 డాష్లో అయితే రావడం జరుగుతుంది. ఐఎమ్ అనాయిడ్ విత్ హిమ్ for what he was done to us. Okay na, I'm annoyed with him for what he has done to us. Okay na, so manaki first one is the right answer avutundi. Next question 74th question. The expression to turn over a new leaf means, first one, to change one's behavior for the better, second one, to take a decision, third one, to read something carefully, fourth one, to be కాన్షియస్. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మీన్స్ దానికి మీనింగ్ అడిగారు. ఇక్కడ దేనికి, టు టర్న్ ఓవర్ ఎ న్యూ లీఫ్, టు టర్న్ ఓవర్ ఎ న్యూ లీఫ్కి మీనింగ్ అడిగారు. అంటే అర్థం ఏంటి, టు చేంజ్ వన్స్ బిహేవియర్ ఫర్ ద బెటర్, టు చేంజ్ వన్స్ బిహేవియర్ ఫర్ ద బెటర్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 75th క్వశ్చన్. మీకు క్వశ్చన్స్ ప్రాక్టీస్ బిట్స్ చెప్పేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు క్లాసెస్ కూడా చేస్తాను. ఓకేనా. సో 75th క్వశ్చన్. Identify the word that has correct stress. First one, pivotal. Second one, volatile. Third one, diplomacy. Fourth one, opportunity. సో ఇక్కడ మనకి కరెక్ట్ స్ట్రెస్, మనం ఎక్కడైతే స్ట్రెస్ ఇస్తున్నామో ఆ స్ట్రెస్ దగ్గర పాయింట్ ఇమ్మన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, నేను చెప్తాను. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, ఆపర్చునిటీ. ఇక్కడ మనకి కరెక్ట్గా అయితే మీద టిక్ ఇచ్చాడు చూసారా ఆర్కి పైన. సో ఆపర్చునిటీ. యాక్చువల్లీ ఈ బిట్స్ చేస్తున్నటువంటి యాప్కి గీతలు గీయడం అనేది అంతగా సరిగా అవ్వట్లేదు. సో అందుకు నేను నెక్స్ట్ మీకు ప్రాక్టీస్ బిట్స్ చేసేటప్పుడు క్లియర్గా అయితే మేము రెడ్ టిక్ మార్క్ పెట్టి అయితే వివరిస్తాను. ఓకేనా. ఈసారికి మాత్రం ఈ ప్రీవియస్ క్వశ్చన్స్కి మాత్రం అడ్జస్ట్ అయిపోండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 75th క్వశ్చన్కి. So next question 76th question. With the word the earth is and round, we can make a statement. The earth is round and a question 8. Is the earth round? The property of language mentioned here is. So first one, culture transmission. Second one, duality of structure. Third one, arbitrariness. ఫోర్త్ వన్, క్రియేటివిటీ. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ప్రాపర్టీ, ఈ లాంగ్వేజ్ ప్రాపర్టీ దేనికి మెన్షన్ చేశాడు అని ఇచ్చాడు క్వశ్చన్కి. ఓకేనా. ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్, డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్. డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ గురించి మనకి ఈ క్వశ్చన్ అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 77th క్వశ్చన్. ఐ లైక్ యాపిల్స్ బట్ దే డోంట్ లైక్ మీ. ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇట్, ద expression is. So first one, euphemism. Second one, personification. Third one, metaphor. Fourth one, oxymoron. So answer వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పర్సోనిఫికేషన్. పర్సోనిఫికేషన్ ఈ యొక్క ఏదైతే లైన్స్ ఉన్నాయో ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి పర్సోనిఫికేషన్ రూపంలో అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 78th క్వశ్చన్. వే ఈట్ సో దట్ వీ మే లైవ్. ద సింథటిక్ డివైస్ యూజ్డ్ హియర్ ఈజ్. ఫస్ట్ వన్, కాంప్లిమెంటేషన్. సెకండ్ వన్, రిలేటివేషన్. థర్డ్ వన్, కోఆర్డినేషన్. ఫోర్త్ వన్, సబార్డినేషన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్, సబార్డినేషన్. ఫోర్త్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 79th క్వశ్చన్. The General Service list of English words GSL is associated with. First one, bilingual method. Second one, grammar translation method. Third one, Dr. West's new method. Fourth one, direct method. So answer వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. ఇక్కడ వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి దేనికి సంబంధించినవి అని అడిగారు. ఇది మనకి మెథడ్స్కి సంబంధించిన క్వశ్చన్ అండి.
సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డాక్టర్ వెస్ట్స్ న్యూ మెథడ్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 80th క్వశ్చన్. ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మినైజింగ్ ద చేంజెస్ ఇన్ బిహేవియర్ త్రూ ఇన్స్ట్రక్షన్ ఈజ్. ఫస్ట్ వన్ టెస్ట్, సెకండ్ వన్ ఎవాల్యుయేషన్, థర్డ్ వన్ మెజర్మెంట్, ఫోర్త్ వన్ అసెస్మెంట్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. Evaluation, the process of determining the changes in behavior through instruction. ఎవాల్యుయేషన్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ప్యాసేజ్ ఇచ్చాడు, ఈ పారాగ్రాఫ్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ మొత్తం చదివేసి మనకి క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయమన్నాడు. సో ఈ ప్యాసేజ్కి సంబంధించి నేను ట్రిక్స్ వీడియో ఒకటి చేశానమ్మా. ప్యాసేజ్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి ఒక ట్రిక్స్ వీడియో అయితే నేను చేయడం జరిగింది. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి, మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో 81st క్వశ్చన్ చూసుకుంటే ద అడ్వాంటేజ్ ఆఫ్ ఆప్టికల్ 81st నుంచి 85th అంటే 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమన్నాడు. ద అడ్వాంటేజ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ఈజ్. ఫస్ట్ వన్, సిగ్నల్స్ విచ్ ట్రావెల్ త్రూ ఇట్ డు నాట్ నీడ్ బూస్టింగ్. సెకండ్ వన్, ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్ దాన్ ట్రెడిషనల్ కేబుల్స్. థర్డ్ వన్, ఇట్ ఈస్ డ్యూరబుల్ దెన్ కాపర్ కేబుల్స్. ఫోర్త్ వన్, ఇట్ ట్రాన్స్మిట్స్ ఇన్ఫర్మేషన్ క్విక్లీ. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ఫోర్త్ వన్ అనేది మనకి ఈ ప్యాసేజ్లో ఎక్కడో ఉంటుంది, అది మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్యాసేజ్ రైటింగ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కావాలి అంటే నేను ప్రిపేర్ చేసి వీడియో చేస్తాను. 82nd question. The glass coating on the stand, first one holds the bundles firmly. Second one keeps the impulse from escaping. Third one detects signals. Fourth one transmits the signals. So answer వచ్చేసరికి second one is the right answer. Keeps the impulse from escaping. Keeps the impulses from escaping. ఇది కూడా మనకి ప్యాసేజ్లో అయితే ఉంటుంది. Next question. LEDs are better than lasers in case. First one, copper cable is not available. Second one, reliability is more important than expenditure. Third one, expenditure matters. Fourth one, signals need to travel a long way. So option వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్స్పెండిచర్ మ్యాటర్స్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 84th క్వశ్చన్. From the text, it can be understood that first one, the use of lasers and LEDs will decline. Second one, fiber optics will become affordable and widely used. Third one, copper cable will replace fiber optics. Fourth one, both copper cable and fiber optics will be used. So answer వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫైబర్ ఆప్టిక్స్ విల్ బికమ్ అఫోర్డబుల్ అండ్ వైడ్లీ యూజ్డ్. ఇది కూడా మనకి ప్యాసేజ్లో మనం కీ పాయింట్స్ అనేది చూసుకొని చేయండి. చాలామందికి చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ప్యాసేజ్ చదువుకుంటూ ఉంటే టైం వేస్ట్ జరిగిపోద్ది. కాబట్టి క్వశ్చన్ చూసి తర్వాత ప్యాసేజ్లో అది వెతకండి. అందులో ఉండేటువంటి కీ పాయింట్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏంటి అనేది వెతికితే మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 85th క్వశ్చన్. ద ఫంక్షన్ ఆఫ్ ద కోడ్ ఈజ్ టు ఫస్ట్ వన్ ట్రాన్స్ఫార్మ్ సిగ్నల్స్, సెకండ్ వన్ ట్రాన్స్మిట్ సిగ్నల్స్, థర్డ్ వన్ డిటెక్ట్ సిగ్నల్స్, ఫోర్త్ వన్ క్రియేట్ సిగ్నల్స్. సో సరైన సమాధానం వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ట్రాన్స్మిట్ సిగ్నల్స్ అండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి ప్యాసేజే ఇచ్చాడు. ఇది చిన్న ప్యాసేజ్ ఇచ్చాడమ్మా. ఇక్కడ ఈ ప్యాసేజ్లో ఏంటి చూడండి, 86th క్వశ్చన్కి ఒక డాష్ ఇచ్చాడు, 87 క్వశ్చన్కి ఒక డాష్ ఇచ్చాడు, 88 క్వశ్చన్కి ఒక డాష్ ఇచ్చాడు, 89 క్వశ్చన్కి ఒక డాష్ ఇచ్చాడు, 90 క్వశ్చన్కి ఒక డాష్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి బ్లాంక్స్ అయితే ఫిల్ చేయమని చెప్పాడు కింద ఇచ్చినటువంటి ఆన్సర్స్లో. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇన్, సెకండ్ వన్ ఆన్, థర్డ్ వన్ ఫర్, ఫోర్త్ వన్ బిఫోర్. 86th క్వశ్చన్. అయితే ఫస్ట్ డాష్ 86th డాష్లో ఆన్సర్ ఏమొస్తుంది మరి ఒకసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ వన్ ఇన్ వస్తుందమ్మా. ఇక్కడ చూడండి, ఫుడ్ ఫర్ ఇన్ క్రియేటర్స్. ఫుడ్ ఫర్ ఇన్ క్రియేటర్స్ 87 దగ్గర, 86 దగ్గర. నెక్స్ట్ 87 దగ్గర వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఎనీ అదర్, సెకండ్ వన్ సమ్ అనదర్, థర్డ్ వన్ అనదర్, ఫోర్త్ వన్ అదర్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదర్ వస్తుంది. 87 దగ్గర ఫుడ్ ఫర్ డాష్ అదర్ క్రియేటర్స్. ఫుడ్ ఫర్ డాష్ అంటే అదర్ క్రియేటర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ 88 క్వశ్చన్. ఫస్ట్ వన్ సమ్, సెకండ్ వన్ ఆల్, థర్డ్ వన్ ద, ఫోర్త్ వన్ ఏ. సో ఇక్కడ ఇక్కడ చూడండి 88
డాష్ దగ్గర ఏమొస్తుంది, ఇట్ విల్ హోల్డ్ డాష్ సాయిల్ ఇన్ ప్లేస్ అని అడిగాడు కదా. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు, ద అంటే ఇట్ విల్ హోల్డ్ ద సాయిల్ ఇన్ ప్లేస్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 89th క్వశ్చన్. ఫస్ట్ వన్ గ్లిమ్మర్, సెకండ్ వన్ షేడ్, థర్డ్ వన్ షాడో, ఫోర్త్ వన్ ట్వెలైట్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ షేడ్ అనేది ఆన్సర్ అవుతుందమ్మా. ఇక్కడ చూడండి 89 దగ్గర ఇట్ విల్ ప్రొవైడ్ షేడ్ ఇన్ ద సమ్మర్. ఓకేనా, ఇట్ విల్ ప్రొవైడ్ షేడ్ ఇన్ ద సమ్మర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 90th క్వశ్చన్కి ఫస్ట్ వన్ ప్లాంట్, సెకండ్ వన్ విల్ బీ ప్లాంటెడ్, థర్డ్ వన్ విల్ ప్లాంట్, ఫోర్త్ వన్ ప్లాంటెడ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఫోర్త్ వన్ ద ట్రీ ఏమిచ్చాడు ఇక్కడ, ప్లాంటెడ్, ద ట్రీ ప్లాంటెడ్. ఓకేనా. సో మనకి ఇక్కడ వచ్చేసరికి 2 ప్యాసేజ్లు ఇచ్చి ఒకటేమో అందులో ఉన్నటువంటి ఇన్ ఆన్ ఏవైతే ప్రొనౌన్స్ ఉన్నాయో వాటన్నింటినీ అయితే మనకి పెట్టమని చెప్పాడు. అండ్ అలాగే ప్రొనౌన్స్, అలాగే నెక్స్ట్ ఆర్టికల్స్, నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వీటిలో ఉన్నటువంటి భాగాలు అయితే పెట్టమని చెప్పాడు. ఇంకొకటి వచ్చేసరికి ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 10 క్వశ్చన్స్ అయితే ప్యాసేజెస్లో అయితే కవర్ అవుతున్నాయి. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, అండ్ అలాగే మనకి క్వశ్చన్ ట్యాగ్స్ బాగా చదువుకోండి, అండ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఇవి చదవండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బాగా చదవండి. నేనైతే వీటికి సంబంధించి క్లాసులు కావాలంటే చేస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, క్లాసులు కావాలి అన్నా అలాగే బిట్స్ వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ బిట్స్ వీడియోస్ కూడా నేను చేస్తాను. సో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మన ఛానల్లో అన్ని క్లాసెస్, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్, మీకు క్విక్ రివిజన్ వీడియోస్ అన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ టైం లేదు కదా, జస్ట్ కొంచెం టైంలో అయితే నేను మీ అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తున్నాను. సో అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మ్యాథమెటిక్స్కి సంబంధించి మనకి ప్రీవియస్ పేపర్లో 2022కి సంబంధించి ప్రీవియస్ పేపర్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చారో ఒకసారి చూసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ 91st క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2 కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు నిర్మించగల చతుర్భుజం. చూడండి, 2 కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు నిర్మించగల చతుర్భుజం. ఫస్ట్ వన్ ట్రపీజియం, సెకండ్ వన్ రాంబస్, థర్డ్ వన్ దీర్ఘచతురస్రం, ఫోర్త్ వన్ సమాంతర చతుర్భుజం. సో సరైన సమాధానం వచ్చేసరికి సెకండ్ వన్ అండి, రాంబస్. 2 కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు మనం నిర్మించగలిగే చతుర్భుజం ఏది, రాంబస్. దీనికి ఎక్స్ప్లెనేషన్స్తో, అంటే మీకు టోటల్ లెక్కలకు కూడా ఎక్స్ప్లెనేషన్స్తో వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, ఆ వీడియో అయితే నేను చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 92nd క్వశ్చన్. సమాంతర చతుర్భుజం యొక్క ప్రక్క ఉన్న కోణాలు x డిగ్రీస్ మరియు 2x + 30 డిగ్రీస్ అయిన సమాంతర చతుర్భుజం యొక్క అధిక కోణం ఎంత? సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ 70 డిగ్రీస్, సెకండ్ వన్ 20 డిగ్రీస్, థర్డ్ వన్ 50 డిగ్రీస్, ఫోర్త్ వన్ 130 డిగ్రీస్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ 130 డిగ్రీస్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుందండి. సమాంతర చతుర్భుజం యొక్క ప్రక్క ఉన్న కోణాలు x డిగ్రీస్ మరియు 2x + 30 డిగ్రీస్ అయిన సమాంతర చతుర్భుజం యొక్క అధిక కోణం వచ్చేసరికి మనకి 130 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్స్ని మనం పరిశీలించినట్లయితే మనకి ఈ యొక్క చతుర్భుజాలు, కర్ణాలు, కొలతలు, అలాగే వీటన్నిటి గురించి కూడా మనకి బీజగణితము, రేఖాగణితము, వీటి గురించి కూడా మనకి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 93rd క్వశ్చన్. అపరిమిత సంఖ్యలో సౌష్ఠవ రేఖలు కలిగిన ఆకారం. ఫస్ట్ వన్ దీర్ఘచతురస్రం, సెకండ్ వన్ వృత్తం, థర్డ్ వన్ చతురస్రం, ఫోర్త్ వన్ సమద్విబాహు త్రిభుజము. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ వృత్తము అండి. అపరిమిత సంఖ్యలో సౌష్ఠవ రేఖలు కలిగిన ఆకారము. సౌష్ఠవ రేఖలు అంటే ఎటు నుంచి ఎటు చూసినా ఒకే ఆకారం వస్తుంది. సో ఒక మధ్యలో ఒక బిందువు పెట్టేసి ఎన్ని గీతలైనా మీరు సౌష్ఠవ రేఖలు గీసేయచ్చు అనమాట. దేనికి అవుతుంది అలా? ఓన్లీ వృత్తానికి మాత్రమే మీకు అలా సౌష్ఠవ రేఖలు గీయడం అవుతుంది, మిగతా దేనికి కూడా మనకి అవ్వదు. కాబట్టి ఆన్సర్ సెకండ్ వన్ వృత్తం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 94th క్వశ్చన్. 10 రాసుల సగటు 38. వాటిలో ఒక రాశి 56ని తొలగించినట్లయితే కొత్త సగటు ఎంత? ఫస్ట్ వన్ 36, సెకండ్ వన్ 35, థర్డ్ వన్ 38, ఫోర్త్ వన్ 37. సో సరైన సమాధానం వచ్చేసరికి
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 36 అండి. సో ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఒకవేళ ఆన్సర్ మీకు లెక్క చేయడం రాలేదనుకోండి, ఆప్షన్స్ త్రూ వెళ్ళండి. ఆప్షన్స్ త్రూ ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి అనేది ఒక ట్రిక్స్ వీడియో చేసాం, మ్యాథ్స్ ట్రిక్స్ వీడియో అని. అదొకసారి మీరు చూసినట్లయితే మీకు డెఫినెట్లీ అది మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ 36 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 95th క్వశ్చన్. అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఇచ్చిన వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించమన్నాడు. అత్యల్ప అత్యధిక విలువలపై మధ్యగతం ఆధారపడును. సెకండ్ వన్, ఒక దత్తాంశమునకు ఎక్కువ బహుళకములు ఉండవచ్చును. థర్డ్ వన్, దత్తాంశంలో ఎక్కువ సార్లు పునరావృతం అయిన రాశిని బాహుళకం అంటారు. ఫోర్త్ వన్, ఆరోహణ లేక అవరోహణ క్రమంలోని దత్తాంశంలో మధ్య రాశిని మధ్యగతం అంటాము. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అసత్యం వచ్చేసరికి అత్యల్ప అత్యధిక విలువలపై మధ్యగతం ఆధారపడును అనేది కాదండి. మధ్యగతం అత్యల్ప అత్యధిక విలువలపై అయితే ఆధారపడద్దు. ఈ మధ్యలో ఏదైతే ఉంటుందో దాన్ని మనము మధ్యగతం అని అంటారు. ఓకేనా? సో మనకి ఇక్కడ క్వశ్చన్కి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతా మూడు కూడా మనకి సత్యవాక్యాలు, మిగతా మూడు కూడా సరైన సమాధానాలు అవుతాయి అన్నమాట. ఒక దత్తాంశంలో ఎక్కువ బాహుళకంలో ఉంటాయి, దత్తాంశంలో ఎక్కువ సార్లు పునరావృతమైన రాశిని బాహుళకం అంటారు, ఆరోహణ లేక అవరోహణ క్రమంలోని దత్తాంశంలో మధ్య రాశిని మధ్యగతం అంటారు. చూసారు ఇక్కడ మధ్యగతం అంటే ఇది. కాబట్టి ఈ మధ్యగతం అనేది అత్యల్ప అత్యధిక విలువలపై ఆధారపడదు. మధ్యలో ఏవైతే విలువలు ఉంటాయో ఆ మధ్యలో ఉండే విలువలపై ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. నేను లాస్ట్ టైము ఇక్కడ మీకు ఇచ్చిన క్వశ్చన్స్కి సేమ్ నేను ఇంతకు ముందు ఒక త్రీ మాత్రమే, అంటే 3 పేపర్స్ మాత్రమే చేసి ఇచ్చానండి. ఒక్కొక్క మోడల్ పేపర్ 30 క్వశ్చన్స్ చెక్కన ఆ 30 క్వశ్చన్స్కి కూడా విత్ ఎక్స్ప్లెనేషన్స్తో అయితే వీడియోస్ చేశాను. ఏవైతే ఆ క్వశ్చన్స్ చేస్తానో ఆ క్వశ్చన్స్ మోడల్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు కూడా అలా కావాలి అనుకుంటే చేయమని చెప్పండి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో, అవి కూడా చూస్తూ ఉండండి. ఓకేనా? సో క్వశ్చన్ వచ్చేసరికి దీర్ఘఘనము యొక్క ఘనపరిమాణం 1296 ఘనపు మీటర్లు, పొడవు 24 మీటర్లు మరియు వెడల్పు మరియు ఎత్తు 3:2 నిష్పత్తిలో ఉన్నట్లయితే దీర్ఘఘనము యొక్క వెడల్పు మరియు ఎత్తు మీటర్లలో ఎంత? ఫస్ట్ వన్ 27, 18, సెకండ్ వన్ 18, 27, థర్డ్ వన్ 9, 6, ఫోర్త్ వన్ 6, 9. సో సరైన సమాధానం కామెంట్ ఇక్కడ వచ్చేసరికి థర్డ్ వన్ 9, 6 అనేది మనకి సరైన సమాధానం అవుతుంది. ఇది కూడా లెక్క కట్టాలి, ఒకవేళ రాకపోతే ఆప్షన్స్ త్రూ వెళ్ళవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ 97th క్వశ్చన్ అండి. వృత్తాకార బాట వైశాల్యం 1570 చదరపు సెంటీమీటర్లు మరియు బాహ్య వృత్త వ్యాసార్థం 30 సెంటీమీటర్లు అయిన వృత్తాకార బాట వెడల్పు π = 3.14 సెంటీమీటర్లలో ఫస్ట్ వన్ 0.1, సెకండ్ వన్ 0.2, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 10. ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 10 అనేది ఆన్సర్ అవుతుంది. సో వైశాల్యాల గురించి, బాట వెడల్పుల గురించి, వీటన్నిటి గురించి మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 98th క్వశ్చన్. 2025 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల రాంబస్ యొక్క ఒక కర్ణం పొడవు 27 సెంటీమీటర్లు అయినా దాని రెండవ కర్ణం పొడవు సెంటీమీటర్లలో తెలపండి. ఫస్ట్ వన్ 100, సెకండ్ వన్ 25, థర్డ్ వన్ 75, ఫోర్త్ వన్ 150. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్. 150 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా లెక్క కట్టాలి. వీటికి లెక్క కట్టేసి చెప్పండి మేడం దీనికి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క 99th క్వశ్చన్ అమ్మ. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి 12 సెంటీమీటర్లు మరియు చుట్టుకొలత 32 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో ఫస్ట్ వన్ 40, సెకండ్ వన్ 80, థర్డ్ వన్ 48, ఫోర్త్ వన్ 96. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 48 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 100 క్వశ్చన్. 2 నిలువ స్తంభాల ఎత్తులు వరుసగా 34 మీటర్లు మరియు 10 మీటర్లు. ఆ స్తంభాల అడుగుల మధ్య దూరం 32 మీటర్లు అయినా వాటి పై భాగాల మధ్య దూరం మీటర్లలో తెలపండి. ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 24, థర్డ్ వన్ 32, ఫోర్త్ వన్ 40 అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ 40 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 101వ క్వశ్చన్. 81 whole power -1 into 3 power -5 into 3 power 9 into 64 power 5/6 into 3 cube root 3
హోల్ పవర్ 6 ఈక్వల్స్ టు ఎంత అని అడిగారు. ఫస్ట్ వన్ 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 2, సెకండ్ వన్ 2 పవర్ -5 ఇంటూ 3 పవర్ -2, థర్డ్ వన్ 3 పవర్ -18 ఇంటూ 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 3 స్క్వేర్, ఫోర్త్ వన్ 3 పవర్ 18 ఇంటూ 2 పవర్ 5 ఇంటూ 3 స్క్వేర్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 2 పవర్ 5 ఇంటూ 3 స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 102 క్వశ్చన్. x power 4 plus 1 by x power 4 equals to x plus 1 by x equals to 3 అయినా x power 4 plus 1 by x power 4 విలువ ఎంత? ఫస్ట్ వన్ 81, సెకండ్ వన్ 47, థర్డ్ వన్ 9, ఫోర్త్ వన్ 49. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 47 అవుతుంది దీని వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్ 103. 25x square plus 9y square minus 30xy equals to ఫస్ట్ వన్ 5x plus 3y whole square, సెకండ్ వన్ 5x minus 3y whole square, థర్డ్ వన్ 5x plus 3y into 5x minus 3y, ఫోర్త్ వన్ 3x plus 5y into 3x minus 5y. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 5x minus 3y whole square. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది మీరు లెక్క కట్టండి, మీకు ఒకవేళ తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, మేడం గారు వీటి గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేయండి అని. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 104 చూసుకుంటే 5,600 రూపాయల అసలు 4 సంవత్సరాల్లో 7,560 మొత్తంగా మారితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? ఫస్ట్ వన్ 8.5%, సెకండ్ వన్ 8%, థర్డ్ వన్ 8/3/4%, ఫోర్త్ వన్ 8/1/4%. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి క్వశ్చన్ నెంబర్ ఎంతమా 104 కదా. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 8/3/4% అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 105వ క్వశ్చన్. ఒక పరీక్షలో 25 ప్రశ్నలు ఇవ్వబడినవి, ప్రతి సరైన జవాబుకు +4 మార్కులు, తప్పు జవాబుకు -2 మార్కులు కేటాయించడం జరిగింది. లక్ష్మి అన్ని ప్రశ్నలకు జవాబులు రాసి 76 మార్కులు పొందింది. అయినా లక్ష్మి రాసిన సరైన జవాబుల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 23, సెకండ్ వన్ 21, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 22. ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 21 అవుతుంది. ఓకేనా. ఆన్సర్ 21 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 106వ క్వశ్చన్. 2 సంఖ్యల కసాగు మరియు గసాక మధ్య భేదం 133. కసాగు గసాకాకి 20 రెట్లు మరియు వాటిలో ఒక సంఖ్య 35 అయినా రెండవ సంఖ్య ఎంత? వీటికి సంబంధించి రీసెంట్గా నేను మ్యాథ్స్ క్లాస్ 1, 2 అని చెప్తున్నానమ్మా. ఒకవేళ అవి కంటిన్యూ చేయమంటే మేడం గారు కంటిన్యూ చేయండి అని మీరు నాకు చెప్పండి. సో నేను అవైతే కంటిన్యూ చేస్తాను అండ్ మీకు మోడల్ పేపర్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, 28. 2 సంఖ్యల కసాగు మరియు గసాకాకి మధ్య భేదం 133. కసాగు గసాకాకి 20 రెట్లు మరియు వాటిలో ఒక సంఖ్య 35 అయినా రెండవ సంఖ్య వచ్చేసరికి 4, అంటే 28 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. 1 నుండి 100 వరకు మధ్య గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత? ఆల్రెడీ మొన్న నేను 2 క్లాసెస్ చేశాను మ్యాథ్స్కి సంబంధించి. ఆ 2 క్లాసెస్ నుంచి మ్యాక్సిమం ఇక్కడ ఒక 5 బిట్స్ అయితే రావడం జరిగింది. రీసెంట్గా చేస్తున్న మ్యాథ్స్ క్లాసెస్ అని స్టార్ట్ చేసి, కాబట్టి మీరు మ్యాక్సిమం అయితే ఫాలో అవుతూ ఉండండి. ఆన్సర్ ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ 20, సెకండ్ వన్ 23, థర్డ్ వన్ 25, ఫోర్త్ వన్ 24. సో సరైన సమాధానం వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 25. 1 నుంచి 100 వరకు మధ్య గల ప్రధాన సంఖ్యల సంఖ్య 25 అండి. నెక్స్ట్ క్వశ్చన్. టవర్ యొక్క 1/10వ భాగం ఆకుపచ్చ రంగు, 1/20వ భాగం తెలుపు రంగు, 1/30వ భాగం ఎరుపు రంగు మరియు మిగతా భాగం నీలం రంగు వేశారు. నీలం భాగం 14 మీటర్ల 70 సెంటీమీటర్ల పొడవు అయిన టవర్ పొడవు మీటర్లలో. ఫస్ట్ వన్ 1.8, సెకండ్ వన్ 1800, థర్డ్ వన్ 180, ఫోర్త్ వన్ 18. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి క్వశ్చన్ నెంబర్ ఎంత అండి? 108 కదా. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. సారీ గైస్, ఫోర్త్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అవుతుంది, 18 అనేది అవుతుంది. 108 క్వశ్చన్కి ఆన్సర్ 18 అవుతుంది. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 109 క్వశ్చన్. 4.7 పవర్ బార్ ఈక్వల్స్ టు ఎంత?
ఫస్ట్ వన్ 43/99, సెకండ్ వన్ 40/9, థర్డ్ వన్ 43/9, ఫోర్త్ వన్ 43/90. ఇటువంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ త్రూ అయితే వెళ్ళొచ్చు. సో మీకు ఆన్సర్ తెలియనప్పుడు ఆన్సర్స్ త్రూ ఈ క్వశ్చన్స్కి వెళ్ళినట్లయితే మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 43/9. ఏం లేదండి, ఈ 43ని 9 చేత భాగించేయండి. సో అప్పుడు మీకు ఈ 4.7 బార్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 110 క్వశ్చన్. రాజు మరియు రాము లాటరీని గెలిచారు మరియు 3:4 నిష్పత్తిలో పంచుకోవడానికి అంగీకరించారు. రాము వాటాగా 780 పొందితే వారు గెలుపొందిన లాటరీ మొత్తం ఎంత? ఫస్ట్ వన్ 585, సెకండ్ వన్ 600, థర్డ్ వన్ 1300, ఫోర్త్ వన్ 1365. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1365. నెక్స్ట్ క్వశ్చన్ 111 క్వశ్చన్. 10 వస్తువుల ఖరీదు వెల 8 వస్తువుల అమ్మకపు వెలకు సమానం అయితే లాభము లేదా నష్టము శాతం ఎంత? ఫస్ట్ వన్ 25% లాభము, సెకండ్ వన్ 20% నష్టము, థర్డ్ వన్ 25% నష్టము, ఫోర్త్ వన్ 20% లాభము. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 25% లాభము. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 25% లాభము. నెక్స్ట్ క్వశ్చన్ 112 క్వశ్చన్. 2 చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి 1:2 అయినా ఆ 2 చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి ఫస్ట్ వన్ 1:4, సెకండ్ వన్ 4:1, థర్డ్ వన్ 1:2, ఫోర్త్ వన్ 1:1. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1:4 అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 113th క్వశ్చన్. ఒక త్రిభుజం యొక్క కోణాలు 2x డిగ్రీస్, అలాగే 3x + 5 డిగ్రీస్ మరియు 4x - 14 డిగ్రీస్ అయినా ఆ త్రిభుజం యొక్క చిన్న కోణం ఎంత? ఫస్ట్ వన్ 68 డిగ్రీస్, సెకండ్ వన్ 70 డిగ్రీస్, థర్డ్ వన్ 21 డిగ్రీస్, ఫోర్త్ వన్ 42 డిగ్రీస్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 42 డిగ్రీస్. సో నెక్స్ట్ క్వశ్చన్ 114 క్వశ్చన్. ఒక కోణానికి పూరక కోణం కంటే 36 డిగ్రీలు అధికంగా గల కోణం ఎంత? ఫస్ట్ వన్ 72 డిగ్రీస్, సెకండ్ వన్ 63 డిగ్రీస్, థర్డ్ వన్ 36 డిగ్రీస్, ఫోర్త్ వన్ 27 డిగ్రీస్. సో సరైన సమాధానం వచ్చేసరికి సెకండ్ వన్ 63 డిగ్రీస్. ఒక కోణానికి పూరక కోణం కంటే 36 డిగ్రీస్ అధికంగా గల కోణము 63 డిగ్రీల కోణము. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇవి మనకి మెథడ్స్కి సంబంధించిన బిట్స్, ఈ 6 బిట్స్ కూడా. సో మాదిరి సమస్య సాధన అన్నది పీరియడ్ పథక రచనలో ఏ సోపానానికి చెందినది? ఫస్ట్ వన్ ప్రదర్శన చర్చ, సెకండ్ వన్ పునశ్చరణ, థర్డ్ వన్ విద్యార్థులు సాధించవలసిన విద్యా ప్రమాణాలు, ఫోర్త్ వన్ బోధనాభ్యసన సామగ్రి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రదర్శన చర్చ. మాదిరి సమస్య సాధన అనున్నది పీరియడ్ పథక రచనలో ప్రదర్శన చర్చ అనే సోపానానికి చెందినది. సో నెక్స్ట్ క్వశ్చన్ 116 క్వశ్చన్. జ్యామితీయ భావనల బోధనకు ఉపయోగించే పరికరం ఏది? ఫస్ట్ వన్ పెగ్ బోర్డ్, సెకండ్ వన్ జియో బోర్డ్, థర్డ్ వన్ భిన్నాల చట్రం, ఫోర్త్ వన్ పూసల చట్రం. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జియో బోర్డ్. జామితీయ భావనల బోధనకు ఉపయోగించే పరికరం జియో బోర్డ్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 117 క్వశ్చన్. క్రింది వాటిలో సంగ్రహణాత్మక మూల్యాంకనం ఉదాహరణ ఏది? ఫస్ట్ వన్ నియోజనం, సెకండ్ వన్ ప్రాజెక్ట్ పని, థర్డ్ వన్ త్రైమాసిక పరీక్ష, ఫోర్త్ వన్ క్విజ్. సో సరైన సమాధానం వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, త్రైమాసిక పరీక్ష. సంగ్రహణాత్మక మూల్యాంకనానికి ఉదాహరణ త్రైమాసిక పరీక్ష. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది గణిత స్వభావం కాదు? ఫస్ట్ వన్ వ్యవహార రూపం, సెకండ్ వన్ ఆగమన నిగమన హేతువాదం, థర్డ్ వన్ అమూర్తత్వం, ఫోర్త్ వన్ ఖచ్చితత్వం. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వ్యవహార రూపము. గణిత స్వభావం కానిది వ్యవహార రూపము, మరి గణిత స్వభావాలు అయినవి ఆగమన నిగమన హేతువాదము, అమూర్తత్వము, ఖచ్చితత్వము. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 119 క్వశ్చన్. మానవుడు తన నిత్య జీవిత సందర్భాలలో జనాభా లెక్కలు, భూమి వివరాలు, ప్రకృతి సంపద మొదలగు వివరాలు సేకరించడానికి గణితంపై ఆధారపడవలసి ఉంటుంది. అందువలన గణితం ఈ విలువను కలిగి ఉంటుంది. ఫస్ట్ వన్ సాంస్కృతిక విలువ, సెకండ్ వన్ కళాత్మక విలువ, థర్డ్ వన్ సమాచార విలువ, ఫోర్త్ వన్ సన్నాహక విలువ. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సమాచార విలువను కలిగి ఉంటుంది. ఓకేనా, గణితం అనేది సమాచార విలువను కలిగి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 120th క్వశ్చన్. సూత్రీకరణాలను సరిచూడడానికి ఉపయోగించే బోధనా పద్ధతి ఏది? ఫస్ట్ వన్ కృత్యాధార పద్ధతి, సెకండ్ వన్ ఆగమన పద్ధతి, థర్డ్ వన్ సంశ్లేషణ పద్ధతి, ఫోర్త్ వన్ నిగమన పద్ధతి. అలాగే మన ఛానల్లో ట్రై మెథడ్స్కి సంబంధించి ఒకటే వీడియో క్విక్ రివిజన్ వీడియో చేశానమ్మా. అది మీకు క్లాస్ చాలా బాగా చేశాను, మీకు చాలా చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. ఒకసారి అదైతే ట్రై చేయండి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి. మ్యాక్సిమం బిట్స్ అయితే అందులో కవర్ అవుతాయి. అండ్ మెథడాలజీకి సంబంధించి ప్రతి మెథడాలజీకి సంబంధించి 200 days చొప్పున బిట్స్ వీడియోస్ చేశాను, అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ నిగమన పద్ధతి అనేది సరైన పద్ధతి అవుతుంది. సూత్రీకరణాలను సరిచూడడానికి ఉపయోగపడే బోధనా పద్ధతి నిగమన పద్ధతి. సో గైస్, ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 2022లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయనేది ఒకసారి చూసుకుందాము. 121 క్వశ్చన్ ఆల్రెడీ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ చేసేసాను. ఇది ఈవీఎస్ అండి. సో అవి చూడకపోతే ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కంటిలో బయట నుండి లోపలి వరకు వరుసగా గల 3 ముఖ్యమైన పొరలను గుర్తించండి. ఫస్ట్ వన్ రక్తపటలము, సెకండ్ వన్ దృఢస్థరము, థర్డ్ వన్ నేత్రపటలము, సెకండ్ వన్ దృఢస్థరము, నేత్రపటలము, రక్తపటలము, థర్డ్ వన్ దృఢస్థరము, రక్తపటలము, నేత్రపటలము, ఫోర్త్ వన్ దృఢస్థరము, కార్నియా, నేత్రపటలం. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి. మన కంటిలో బయట నుండి లోపలి వరకు వరుసగా గల 3 ముఖ్యమైన పొరలు ఏంటండి? ఫస్ట్ దృఢస్థరం ఉంటుంది, తర్వాత రక్తపటలం ఉంటుంది, తర్వాత ఉండేది నేత్రపటలం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈవీఎస్కి సంబంధించి 1 to 10th క్లాస్ అకాడమీ బుక్స్లో ఉండేటువంటి అంశాలన్నీ కూడా క్విక్ రివిజన్ వీడియోస్ రూపంలో అయితే మీకు అందిస్తున్నాను. ఒక్కొక్క వీడియో రూపంలోనే అన్నీ మొత్తం ఎంతైతే ఉందో, ఒక గంట అయితే గంటే వినేయండి, చక్కగా పక్కన ఫోన్ పెట్టేయండి, వినేయండి. మీకు స్కోర్ ఎన్ని వచ్చినా కూడా మంచిదే కదా. మొత్తం అన్ని బుక్స్ చదివే కంటే ఇది మీకు యూజ్ అవుతుంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పునరుద్ధరింపదగిన వనరు కానిది ఏది? ఫస్ట్ వన్ శిలాజ ఇంధనాలు, సెకండ్ వన్ గాలి, థర్డ్ వన్ నీరు, ఫోర్త్ వన్ సూర్యరశ్మి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పునరుద్ధరింపదగిన వనరు అంటే మనం వాటిని తిరిగి పొందలేము, వాటిని శిలాజ ఇంధనాలు అంటారండి. వాటిని మరలా పొందలేనటువంటి వనరు, తీసేస్తే మళ్ళీ అది పొందలేము. ఓకేనా, ఇది మనకి శిలాజ ఇంధనాలు అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 123rd క్వశ్చన్, ప్రాచీన భారతీయ పట రూపకర్తల ప్రకారము భారతదేశం ఈ ద్వీపంలో కలదు. ఫస్ట్ వన్ జంబో ద్వీపం, సెకండ్ వన్ క్రౌంచ ద్వీపం, థర్డ్ వన్ సాల్మలి ద్వీపం, ఫోర్త్ వన్ శక ద్వీపం. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాచీన భారతీయ పట రూపకర్తల ప్రకారము భారతదేశం ఇక్కడ మనకి ఎక్కడ ఉందండి? జంబో ద్వీపంలో ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 124th క్వశ్చన్, శోక అనే అమ్మాయి దిస్పూర్ నుంచి షిల్లాంగ్కు ప్రయాణం చేసింది. అయితే ఆమె ఈ దిక్కులో ప్రయాణం చేసింది. ఫస్ట్ వన్ తూర్పు, సెకండ్ వన్ పడమర, థర్డ్ వన్ ఉత్తరం, ఫోర్త్ వన్ దక్షిణం. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి. శోక అనే అమ్మాయి దక్షిణంకి ప్రయాణం చేసింది. ఎక్కడి నుంచి? దిస్పూర్ నుంచి షిల్లాంగ్కు ప్రయాణం చేసింది. ఆమె దక్షిణం దిశలో అయితే ప్రయాణం చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 125th క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి క్రింది వాటిని పరిశీలించండి. ప్రాంతము, జిల్లాలు ఇచ్చి వాటిని మనకి జతపరచమని అడిగాడు. చూసుకోండి ఒకసారి. ఇక్కడ ప్రాంతము, జిల్లా ఇచ్చి జతపరచమని అడిగాడు. 125th క్వశ్చన్ అండి. ప్రాంతంలో చూసుకుంటే ఫస్ట్ వన్ అమ్రాబాద్, సెకండ్ వన్ ఏలేశ్వరం, థర్డ్ వన్ పాండవులగుట్ట, ఫోర్త్ వన్ ఘనాపూర్. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఏ జయశంకర్ భూపాలపల్లి, బి నాగర్ కర్నూల్, సి ఆదిలాబాద్, డి నల్గొండ. సో సరైన జతలు చూసుకుంటే ఫస్ట్ వన్ 1B, 2D, 3A, 4C, సెకండ్ వన్ 1B, 2C, 3A, 4D, థర్డ్ వన్ 1A, 2B, 3C, 4D, ఫోర్త్ వన్ 1D, 2C, 3B, 4A. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1B, 2D, 3A, 4C. 1B అమ్రాబాద్ వచ్చేసరికి నాగర్ కర్నూల్, ఏలేశ్వరం వచ్చేసరికి డి నల్గొండ, పాండవులగుట్ట వచ్చేసరికి మనకి జయశంకర్ భూపాలపల్లి, ఘనాపూర్ వచ్చేసరికి మనకి సి ఆదిలాబాద్లో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 126th క్వశ్చన్, భక్త కన్నప్ప కథ ఈ పురాణంలో ఉంది. ఫస్ట్ వన్ లింగ పురాణము, సెకండ్ వన్ పెరియ పురాణము, థర్డ్ వన్ బ్రహ్మ పురాణము, ఫోర్త్ వన్ శివ మహాపురాణము. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భక్త కన్నప్ప కథ అనేది పెరియ పురాణంలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్,
సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు? ఫస్ట్ వన్ వరాహమిహిరుడు, సెకండ్ వన్ బ్రహ్మగుప్తుడు, థర్డ్ వన్ భాస్కరుడు, ఫోర్త్ వన్ ఆర్యభట్టు. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆర్యభట్టు. సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆర్యభట్టు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 128th క్వశ్చన్. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు పిల్లలకు ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలి. దీనిని కల్పించనిచో ప్రాథమిక హక్కులలోని ఈ హక్కును ఉల్లంఘించినట్లు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ స్వాతంత్రపు హక్కు, సెకండ్ వన్ సాంస్కృతిక విద్యా విషయక హక్కు, థర్డ్ వన్ సమానత్వపు హక్కు, ఫోర్త్ వన్ పీడనాన్ని నిరోధించే హక్కు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, స్వాతంత్రపు హక్కు. 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు పిల్లలకు ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలి. దీనిని కల్పించనిచో ప్రాథమిక హక్కుల్లో స్వాతంత్రపు హక్కును మనము ఉల్లంఘించిన వారము అవుతాము. సో నెక్స్ట్ క్వశ్చన్ 129th క్వశ్చన్. భారత జాతీయ సైన్యం మార్చి 1944లో భారతీయ జెండాను ఎక్కడ ఎగురవేశారు? ఫస్ట్ వన్ ఇటానగర్, సెకండ్ వన్ అగర్తల, థర్డ్ వన్ పోర్ట్ బ్లెయర్, ఫోర్త్ వన్ కోహిమా. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ కోహిమాలో అండి. భారతీయ సైన్యం మార్చ్ 1944లో భారతీయ జెండాని ఎక్కడండి ఎగురవేశారు? ఫోర్త్ వన్ కోహిమాలో అయితే ఎగురవేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 130th క్వశ్చన్. భారత రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం వహించని మహిళ ఎవరు? ఫస్ట్ వన్ దాక్షాయిని వేలాయుధం, సెకండ్ వన్ లక్ష్మీ సెహగల్, థర్డ్ వన్ సరోజినీ నాయుడు, ఫోర్త్ వన్ అన్నా మాస్కరీన్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, లక్ష్మీ సెహగల్. భారత రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం వహించని మహిళ వచ్చేసరికి లక్ష్మీ సెహగల్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 131st క్వశ్చన్ అండి. తిరోగమన ఋతుపవన కాలానికి సంబంధించి క్రింది వాటిలో తప్పు ప్రకటనను గుర్తించండి. ఫస్ట్ వన్ గాలిలో అల్ప తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. సెకండ్ వన్ దీనిని అక్టోబర్ వేడిమి అంటారు. థర్డ్ వన్ ఆకాశం నిర్మలంగా ఉండడమే కాకుండా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఫోర్త్ వన్ నేల ఇంకా తేమగా ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తిరోగమన ఋతుపవన కాలానికి సంబంధించి తప్పు వచ్చేసరికి ఫస్ట్ వన్ గాలిలో అత్యల్ప తేమ కారణంగా వాతావరణం చాలా ఒక్కపోతగా ఉంటుంది అనేది మనకి తప్పుది. ఏ కాలంకి? తిరోగమన కాలంకి అది తప్పు. నార్మల్గా అయితే ఆ వాక్యం రైట్ అవుతుంది. అయితే మరి సరైనవి ఏంటి? దీన్ని అక్టోబర్ వేడిమి అంటారు. ఆకాశం నిర్మలంగా ఉండడమే కాక ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి, నేల ఇంకా తేమగా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 132nd క్వశ్చన్. ఓక్, యాష్, బీచ్, బిర్చ్ వంటి చెట్లు ఎక్కువగా ఏ అడవుల్లో కనిపిస్తాయి? ఫస్ట్ వన్ సమశీతోష్ణ సతతహరిత అరణ్యాలు, సెకండ్ వన్ సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు, థర్డ్ వన్ ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు, ఫోర్త్ వన్ ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు. సమశీతోష్ణ ఆకురాల్చే అడవులలో అయితే ఉంటాయి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 133rd క్వశ్చన్ అండి. క్రింది వాటిలో కాగితపు తయారీ ప్రక్రియలోని వరుస క్రమాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ ముక్కలు చేయడం, కలపగుజ్జు తయారీ, గుజ్జుపరచడం, ఒత్తడం, కటింగ్. సెకండ్ వన్ ముక్కలు చేయడం, గుజ్జుపరచడం, కలపగుజ్జు తయారీ చేయడం, ఒత్తడం, ముక్కలు చేయడం. థర్డ్ వన్ కటింగ్, కలపగుజ్జు తయారీ, గుజ్జుపరచడం, ముక్కలు చేయడం, ఒత్తడం. ఫోర్త్ వన్ ముక్కలు చేయడం, కలపగుజ్జు తయారీ, కటింగ్, గుజ్జును పరచడం, ఒత్తడం. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ముక్కలు చేయడం, కలపగుజ్జు తయారీ, గుజ్జును పరచడము, ఒత్తడము, కటింగు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 134th క్వశ్చన్. భారత రాజ్యాంగం గవర్నర్కు రాష్ట్ర వ్యవహారంలో క్రింది అధికారాన్ని కల్పించింది. ఫస్ట్ వన్ న్యాయాధికారాలను, సెకండ్ వన్ పాక్షిక న్యాయాధికారాలను, థర్డ్ వన్ శాసనాధికారాలను, ఫోర్త్ వన్ కార్యనిర్వహణాధికారాలను. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ భారత రాజ్యాంగంలో గవర్నర్కు రాష్ట్ర వ్యవహారంలో మనకి కార్యనిర్వహణాధికారాలకు అయితే అధికారాన్ని కల్పించింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 135th క్వశ్చన్. క్రింది వాటిలో కణశ్వాసక్రియ జరిగే కణాంగాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ హరిత రేణువు, సెకండ్ వన్ అంతర్జీవ ద్రవ్యజాలము, థర్డ్ వన్ రైబోసోమ్లు, ఫోర్త్ వన్ మైటోకాండ్రియా. సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మైటోకాండ్రియా. కణ శ్వాసక్రియ జరిగే కణాంగం వచ్చేసరికి మైటోకాండ్రియా అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 136th క్వశ్చన్. క్రింది వాటిలో గ్లూకగాన్ను స్రవించే గ్రంథిని గుర్తించండి. ఫస్ట్ వన్ ఊపిరితిత్తులు, సెకండ్ వన్ క్లోమము, థర్డ్ వన్ కాలేయము, ఫోర్త్ వన్ మూత్రపిండము. గ్లూకగాన్ను స్రవించే గ్రంథి, ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి క్వశ్చన్ నెంబర్ 136 కదా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, క్లోమము. గ్లూకగాన్ను స్రవించే గ్రంథి వచ్చేసరికి క్లోమము, ఓకేనా. వీటి మీద ఆల్రెడీ నేను అన్ని టాపిక్కి సంబంధించి క్లాసెస్ కూడా చేశానమ్మా, సపరేట్గా కూడా చేశాను అండ్ అంతా కలిపి కూడా చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. బాష్పోత్సేక ప్రక్రియకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ నేల నుండి నీరు మొక్క కణాలకు చేరడం, సెకండ్ వన్ మొక్క కణాల మధ్య జరిగే నీటి రవాణా, థర్డ్ వన్ అధిక నీరు పత్రరంధ్రాల ద్వారా వాతావరణంలోనికి విడుదల కావడం, ఫోర్త్ వన్ వేర్ల నుండి నీరు మొక్క భాగాలకు రవాణా కావడం. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బాష్పోత్సేక ప్రక్రియకు సంబంధించి సరైన వాక్యం అధిక నీరు పత్ర రంధ్రాల ద్వారా వాతావరణంలోనికి విడుదల కావడం. థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 138th క్వశ్చన్. ఆహారపు గొలుసులో వినియోగదారులకు సూచించే వాటిని గుర్తించండి. ఫస్ట్ వన్ సూక్ష్మజీవులు, సెకండ్ వన్ పొదలు, థర్డ్ వన్ మొక్కలు, ఫోర్త్ వన్ జంతువులు. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జంతువులు. ఏవి జంతువులు కదా వినియోగించుకుంటాయి, ఆహారపు గొలుసులో వినియోగదారులకు సూచించే వాటిని జంతువులు. నెక్స్ట్ క్వశ్చన్ 139th క్వశ్చన్. నేల పై పొర నుండి క్రింది వరకు వరుసగా నేల క్షితిజాలను గుర్తించండి. ఫస్ట్ వన్ ఏ బి సి ఈ ఓ ఆర్, సెకండ్ వన్ ఓ ఏ ఆర్ ఈ బి సి, థర్డ్ వన్ ఓ ఏ ఈ బి సి ఆర్, ఫోర్త్ వన్ ఓ ఏ బి సి ఈ ఆర్. సో ఇవి మనకి నేల పై పొర నుంచి క్రింది వరకు ఉన్నటువంటి పొరల యొక్క క్షితిజాలండి. ఇందులో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఓ తర్వాత ఏ తర్వాత ఈ తర్వాత బి తర్వాత సి తర్వాత ఆర్, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 140th క్వశ్చన్. బాలికలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమయ్యే హార్మోన్ ఏది? ఫస్ట్ వన్ ఈస్ట్రోజన్, సెకండ్ వన్ థైరాక్సిన్, థర్డ్ వన్ అడ్రినలిన్, ఫోర్త్ వన్ టెస్టోస్టిరాన్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఈస్ట్రోజన్. బాలికలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమయ్యే హార్మోన్ ఈస్ట్రోజన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 141st క్వశ్చన్. క్రింది వాటిలో అండోత్పాదకం కాని దానిని గుర్తించండి. ఫస్ట్ వన్ గబ్బిలం, సెకండ్ వన్ పావురం, థర్డ్ వన్ డేగా, ఫోర్త్ వన్ పిచ్చుక, ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ గబ్బిలం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అండోత్పాదకాలు శిశుత్పాదకాలు అని ఉంటాయి. అండోత్పాదకాలు అంటే గుడ్లు పెట్టి పొదిగే జీవులు, శిశుత్పాదకాలు అంటే పిల్లల్ని కని పాలిచ్చి పెంచే జీవులు. అయితే ఇక్కడ అండోత్పాదకాలు ఏంటేంటి? పావురము, డేగా, పిచ్చుక, ఈ మూడు కూడా అండోత్పాదకాలే. కానీ గబ్బిలం మాత్రం అలా కాదండి. అండోత్పాదకాలు అంటే గుడ్లు పెట్టదు, పిల్లల్ని చేయదు, పిల్లల్ని కంటుంది, అంటే శిశుత్పాదకం అవుతుంది గబ్బిలం అనేది, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 142nd క్వశ్చన్. పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ ఆకర్షణ పత్రాలు, సెకండ్ వన్ రక్షక పత్రాలు, థర్డ్ వన్ అండకోశం, ఫోర్త్ వన్ కేసరావళి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కేసరావళి. ఒక పుష్పాన్ని తీసుకుంటే ఆ పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు అండకోశం అయితే పురుష ప్రత్యుత్పత్తి భాగాలు కేసరావళి అవుతుంది, ఓకేనా. పురుష ప్రత్యుత్పత్తి భాగాలు కేసరావళి, స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు అండకోశం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 143rd క్వశ్చన్. ఆహార పదార్థాలలో పిండి పదార్థాలను గుర్తించుటకు వాడే రసాయనం ఏది? ఫస్ట్ వన్ కాపర్ సల్ఫేట్, సెకండ్ వన్ స్పిరిట్, థర్డ్ వన్ పొటాషియం హైడ్రాక్సైడ్, ఫోర్త్ వన్ అయోడిన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అయోడిన్, ఓకేనా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆహార పదార్థంలో పిండి పదార్థాలను గుర్తించడానికి వాడే రసాయనం అయోడిన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 144th క్వశ్చన్. క్రింది వాటిలో ఎడారి మొక్కను గుర్తించండి. ఫస్ట్ వన్ మాంగ్రోవ్, సెకండ్ వన్ కాక్టస్, థర్డ్ వన్ ఎర్రచందనం, ఫోర్త్ వన్ వాలిస్నేరియా. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కాక్టస్. ఎడారి మొక్క వచ్చేసరికి కాక్టస్ అండి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇది 145th క్వశ్చన్ అండి. ఇక్కడ నుంచి మనకి మెథడ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? నిరంతర సమగ్ర మూల్యాంకనం CCE లక్ష్యాలకు సంబంధించి క్రింది వాటిలో సరి కానిది ఏది? ఫస్ట్ వన్
ఆశించిన ప్రమాణాలను సాధించడానికి తగు చర్యలు తీసుకోవాలి. సెకండ్ వన్, లోప నిర్ధారణ మరియు లోప నివారణ ద్వారా విద్యార్థుల సాధనను మెరుగుపరచుకుంటకు మూల్యాంకనం ఉపయోగించాలి. థర్డ్ వన్, బోధనాభ్యసన ప్రక్రియలో మూల్యాంకనాన్ని అంతర్భాగం చేయాలి. ఫోర్త్ వన్, స్వీయ మూల్యాంకనానికి అవకాశం ఇవ్వకూడదు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బోధనాభ్యసన ప్రక్రియలో మూల్యాంకనాన్ని అంతర్భాగం చేయాలి. ఓకేనా, నిరంతర సమగ్ర మూల్యాంకనంకి సంబంధించి సరి కానిది థర్డ్ వన్. మరి సరైనవి ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఫోర్త్ వన్. అయితే ట్రై మెథడ్స్కి సంబంధించి ఒకటే వీడియో క్లాస్ చేస్తాను, అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ట్రై మెథడ్స్కి సంబంధించి ఒక్కొక్క మెథడ్కి సంబంధించి 200 డేస్ బిట్స్ చొప్పున అయితే అన్ని 5 మెథడాలజీలకు సంబంధించి అయితే బిట్స్ చేయడం జరిగింది. సో అవన్నీ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 146th క్వశ్చన్. ఇది మనం 145th క్వశ్చన్ చూసుకున్నాం కదా. ఇక్కడ 145th క్వశ్చన్ చూసుకుంటే ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. స్వీయ మూల్యాంకనానికి అవకాశం ఇవ్వకూడదు అనేది ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతావన్నీ సరి కానివి, కానీ ఇక్కడ సరి అయినవి వచ్చేసరికి మొదటి 3 అవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 146th క్వశ్చన్. బాలల హక్కుల అను పాఠమును విన్న తర్వాత ఒక 5వ తరగతి విద్యార్థి బాలల హక్కుల గురించి తన స్వంత మాటలలో స్పష్టంగా చెప్పగలుగుట అనేది ఈ విద్యా ప్రమాణమును సాధించుటకు ఉద్దేశింపబడింది. ఫస్ట్ వన్, ప్రశ్నించుట, పరికల్పనలు చేయుట. సెకండ్ వన్, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. థర్డ్ వన్, విషయావగాహన. ఫోర్త్ వన్, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఆన్సర్ థర్డ్ వన్ అంటే విషయావగాహన అనేది మనకి సరైనది అవుతుంది. బాలల హక్కులను పాఠాన్ని విన్న తర్వాత ఒక 5వ తరగతి విద్యార్థి బాలల హక్కుల గురించి తన స్వంత మాటలలో స్పష్టంగా చెప్పగలుగుట అనేది మనకి విషయ అవగాహన అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 147th క్వశ్చన్. 5వ తరగతి విద్యార్థులు కుండలు తయారు చేయే ప్రదేశాన్ని సందర్శించి అచ్చట కుండల తయారీపై అనుభవం పొందారు. ఈ క్రియ క్రింది అనుభవంకు చెందుతుంది. ఫస్ట్ వన్ ఘ్రాణపూర్వక, సెకండ్ వన్ సంతోషకరమైన, థర్డ్ వన్ శ్రవణపూర్వక, ఫోర్త్ వన్ చలనాత్మక. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చలనాత్మక. 5వ తరగతి విద్యార్థులు కుండలు తయారు చేయు ప్రదేశాన్ని సందర్శించి అచ్చట కుండల తయారీపై అనుభవం పొందారు. ఈ క్రియ వచ్చేసరికి చలనాత్మక అనుభవానికి చెందినది. సో నెక్స్ట్ క్వశ్చన్ 148th క్వశ్చన్ అమ్మా, చూసుకోండి ఒకసారి. ఒక ప్రాథమిక ఉపాధ్యాయుడు నీటి సంరక్షణ ప్రచారానికి విద్యార్థులను గ్రామంలోనికి తీసుకువెళ్ళినారు. విద్యార్థులు తగినంత సమయం గ్రామస్తులతో ప్రతిచర్యలు జరుపుటకు తీసుకున్నారు. ఈ ఉపగమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఫస్ట్ వన్, అభ్యసనంలో ఏకరూపత తొలగించి సందర్భోచిత అభ్యసన వాతావరణాన్ని కల్పించుట. సెకండ్ వన్, విద్యార్థుల సాంఘిక నైపుణ్యాలను మెరుగుపరచుట. థర్డ్ వన్, నీటి వనరుల గురించి విద్యార్థుల జ్ఞానాన్ని ఉన్నతీకరించుట. ఫోర్త్ వన్, నీటి వనరులు మరియు నీటి సంరక్షణ మధ్య గల సంబంధాన్ని విద్యార్థులు నిర్ధారించుకునుట. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థుల సాంఘిక నైపుణ్యాలను మెరుగుపరచుట. ఒక ప్రాథమిక ఉపాధ్యాయుడు నీటి సంరక్షణ ప్రచారానికై విద్యార్థులను గ్రామంలోనికి తీసుకువెళ్ళినట్లయితే విద్యార్థులు తగినంత సమయం గ్రామస్తులతో ప్రతిచర్యలు జరుపుకొని ఈ ఉపగమం యొక్క అంటే విద్యార్థుల సాంఘిక నైపుణ్యాలను మెరుగుపరచుకొనుట అనే ఉపగమం యొక్క ప్రధాన ఉద్దేశం. సో నెక్స్ట్ క్వశ్చన్ 149th క్వశ్చన్. నీటి కాలుష్యం ఆధారంగా గల సమీక్షల ప్రాజెక్టు పనిని పూర్తి చేయటకు సహాయపడే వనరులు. ఫస్ట్ వన్ యోజన అంటే అసైన్మెంట్, సెకండ్ వన్ సెమినార్లు, థర్డ్ వన్ తరగతి గది, ఫోర్త్ వన్ గ్రంథాలయం. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ గ్రంథాలయం. నీటి కాలుష్యం ఆధారంగా గల సమీక్షల ప్రాజెక్టు పనిని పూర్తి చేయడానికి సహాయపడే వనరులు గ్రంథాలయం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 150th క్వశ్చన్. క్రింది వాటిలో విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన మరియు మేధోపరమైన విజ్ఞతను పెంపొందించేది. ఫస్ట్ వన్ సాంఘిక ప్రవర్తన, సెకండ్ వన్ తాత్విక చింతన, థర్డ్ వన్ శాస్త్రీయ నిగ్రహం, ఫోర్త్ వన్ మనోవైజ్ఞానిక ఉపగమం. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్, శాస్త్రీయ నిగ్రహం. క్రింది వాటిలో విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన మరియు మేధోపరమైన విజ్ఞతను పెంపొందించేది శాస్త్రీయ నిగ్రహం. సో గైస్ 5 సబ్జెక్ట్స్ కూడా నేనైతే కంప్లీట్ చేశాను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి. సో ఇవి మీకు చాలా చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటాయి. అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. క్విక్ రివిజన్ వీడియోస్, క్లాసెస్ వీడియోస్, ఇలా అన్ని వీడియోస్ కూడా చేస్తున్నాను. సో మీరు ఎవరు కూడా మన ఛానల్లోని వీడియోస్ మిస్ కాకండి. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.